అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీసాట్ లైవ్ సెషన్. మాట్లాడటం ఒక కళ. అభ్యాసం ద్వారా అందరికీ సాధ్యమయ్యే ఒక నైపుణ్యం. విద్యార్థులు మీలో చాలామంది స్టేజ్ మీద మాట్లాడాలంటే చాలా ప్రిపేర్ అయ్యి తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళగానే మర్చిపోతుంటారు, చాలా భయపడుతుంటారు కదా. అందుకే మనం ఈరోజు పబ్లిక్ స్పీకింగ్ అనే అంశంలో మనం స్టేజ్ మీద మాట్లాడాల్సినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. తెలంగాణ విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో మనం నిర్వహించుకుంటున్న విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం నిర్వహించుకుంటున్నటువంటి లైవ్ సెషన్స్లో సబ్జెక్ట్ వైజ్ లైవ్ సెషన్స్, తర్వాత అడాల్సెంట్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ గురించి లైవ్ సెషన్స్, వాల్యూ ఎడ్యుకేషన్కి సంబంధించి లైవ్ సెషన్స్ని నేర్చుకుంటున్నాం. సైట్ వార్చే రూపొందించబడిన సాఫ్ట్ స్కిల్స్కి సంబంధించి 3 లైవ్ సెషన్స్ని నిర్వహించుకుంటున్నాము. మొదటి లైవ్ సెషన్స్లో ఇంపార్టెన్స్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ అనే అంశం గురించి చర్చించుకున్నాము. రెండవ లైవ్ సెషన్స్లో బేసిక్స్ ఆఫ్ కన్వర్జేషన్ ఎటికేట్స్ అనే అంశం గురించి తెలుసుకున్నాం. ఈరోజు 3వ అంశము పబ్లిక్ స్పీకింగ్, జామ్, ఎక్స్టెంపోర్ సోర్సెస్. వీటి గురించి మనం సవివరంగా తెలుసుకుంటాం. జామ్ అంటే జస్ట్ ఏ మినిట్, 1 నిమిషంలో మనం ఏదైనా అంశం గురించి ఎలా మాట్లాడాలి. ఎక్స్టెంపోర్ ఎటువంటి సన్నద్ధత లేకుండా, ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా మనం ఒక అంశం గురించి ఎలా మాట్లాడాలి. పబ్లిక్లో భయం లేకుండా మన భావాల్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఈ అంశం గురించి ఇందులో నిపుణులైనటువంటి వారు ఇక్కడ ఉన్నారు. వీరు మనకి సవివరంగా ఆ అంశాలని తెలియజేస్తారు. విద్యార్థులు మీరు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్స్ చూసి మీకు ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కాల్ చేయగలరు. ఈ సంబంధించిన అంశాలని ఇంతకు ముందువి మీరు చూడనట్లయితే టీసాట్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. వీటిని చూసి మీరు పాటించగలరు. నా దగ్గర ఇక్కడ స్టూడియోలో ఉన్నారు స్వర్ణలత మేడము, స్క్రిప్ట్ రైటర్ గారు. తర్వాత శ్రీనివాస్ సార్, ప్రొఫెసర్ ఇంగ్లీష్, ఇక్కడ ఉన్నారు, స్టూడియోలో ఉన్నారు. తర్వాత స్టాన్లీ గారు, వీరు కార్పొరేట్ ట్రైనరు, డైరెక్టరు, జిజా ఫస్ట్ టెక్నాలజీస్ గారు ఇక్కడ స్టూడియో నందు ఉన్నారు. వీరు మనకి ఈ అంశం గురించి సవివరంగా తెలియజేస్తారు. స్వర్ణలత మేడం, అసలు పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి? పిల్లలు జనరల్గా స్టేజ్ మీద మాట్లాడాలంటే భయపడుతూ ఉంటారు. అసలు పబ్లిక్ స్పీకింగ్ గురించి ఎట్లాంటి మెజర్స్ తీసుకోవాలి అనేది తెలియజేయగలరు? Thank you. Good morning, everyone. As Madam has just mentioned, public speaking is just talking in public, the simplest meaning of that term, isn't it? We have many occasions in our life where we speak in front of public, probably in the school assembly, or maybe you want to present a science project, or maybe even narrate a story in your English class, isn't it? So when you are invited for such a session, why do we hesitate? What is the biggest fear? Firstly, we think that what other people think about us. So that's where the first step of losing confidence happens, isn't it? And okay, some people, courageously they come forward, but when they stand in front of the audience, they just go blank. Why? So let's unravel the secret of how we can overcome all these challenges, the fear of public speaking. Let me mention the 3 biggest fears anybody or most of the people have. The first one is death. Okay, that I don't want to talk about death or snakes, but I want to emphasize on public speaking. Before I get into the topic, I would like to share a small anecdote. We all know that in the school various competitions take place, isn't it? And during those competitions, we have the opportunity to showcase our talents. For example, music, singing, then entertaining the audience with the jokes, right? Or sometimes even presenting something. So there was once this boy who actually was given an opportunity to speak, and then as the show was going on, he just comes onto the stage, but he was shivering and then very, very nervous. We could see that on his face. He just stands there, looks at the audience, and he just speaks 3 words: I am ready. And then the audience were waiting whether he would continue with his speech or no, but he was just standing still. Everybody were confused. Did this boy forget whatever he has prepared for? He just gives a little pause and then walks off the stage. And then okay, the other students continue.
Later, when the teacher went into the class, she just asked that boy, "What happened, Rahul? Why were you so upset and tensed?" He said, "Ma'am, I didn't come with a prepared speech today. I just wanted to overcome my fear of the stage, and that's why I spoke those 3 words. I think I did achieve what I wanted to. It's not that I wanted to give a perfect speech, but I wanted to see how much courage was there in me to stand in front of the stage." So మనము అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఓవర్కమ్ ద ఫియర్. సో హీ టుక్ అ ఫస్ట్ స్టెప్. తర్వాత ఆ బాబు ఏమంటాడంటే, ఈరోజు నేను 3 మాటలు మాట్లాడాను మేడం, మేబీ రేపు నేను ఒక 10 మాటలు మాట్లాడగలుగుతాను, తర్వాత హండ్రెడ్స్ ఆఫ్ వర్డ్స్. సో ఐ వాంటెడ్ టు ఓవర్కమ్ దిస్ ఫియర్ అని చెప్పేసరికి క్లాస్లో స్టూడెంట్స్ అందరూ తప్పెట్లు కొట్టి దే వర్ వెరీ హ్యాపీ. సో ఇట్ ఈస్ లైక్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ ద ఫియర్ ఫస్ట్. ఒక ఫస్ట్ స్టెప్ అనేది తీసుకోవాలి లైఫ్లో. తర్వాత ఆటోమేటిక్లీ ఐ థింక్ ఎవ్రీబడి విల్ బీ ఏబుల్ టు overcome that situation and then go ahead in public speaking. So that's all I just want, and it's just expressing your ideas clearly in front of the audience. కొన్ని టైప్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ గురించి నేను చెప్తాను, జస్ట్ ఇన్ఫర్మేషన్. బట్ టుడే మన ఫోకస్ ఏంటంటే వాట్ ఈస్ జామ్ అండ్ వాట్ ఈస్ ఎక్స్టెంపరీ అండ్ హౌ వీ కెన్ ఓవర్కమ్ all these challenges in our life. One is like informative speaking. Informative speaking lo we just give information. For example, meer science project cheppalanukunte, that is called informative speaking. Then another one is demonstration. Demonstration మీ సైన్స్ టీచర్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయడము. సో మనకి చాలా సందర్భాలు ఉంటాయి. పబ్లిక్ స్పీకింగ్ అంటే ఓన్లీ జామ్ కాదు. దెన్ యూ హ్యావ్ ఎంటర్టైనింగ్ స్పీకింగ్, రైట్? మన ఈవెంట్ మేనేజర్స్ చేస్తారు చూడండి, ఒక ఈవెంట్ అప్పుడు లైక్ ఎంటర్టైనింగ్ జోక్స్, కామెడీ చేయడము, దట్ ఈస్ అనదర్ థింగ్. స్పెషల్ అకేషన్స్కి, వెడ్డింగ్స్కి కావచ్చు, లేకపోతే హోస్టింగ్ యువర్ యాన్యువల్ డే ఫంక్షన్ కావచ్చు, దట్ ఈస్ ఎంటర్టైనింగ్. సో మరి ఆర్గ్యుమెంటేటివ్ స్పీకింగ్ కూడా ఉంటుంది. ద మూమెంట్ మీరు ఆర్గ్యుమెంటేటివ్ అనగానే ఏం గుర్తుకొస్తుంది మనకి? డిబేట్. సో అలా మనకి చాలా వెరైటీస్ ఆఫ్ స్పీకింగ్ ఉంటుంది. కానీ మనం బేసిక్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, నేను ఎంతవరకు సింపుల్గా స్టార్ట్ చేసి మాట్లాడగలను, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఆ క్లారిటీ అనేది, మన బాడీ లాంగ్వేజ్, మన టోన్, ఇవన్నీ మనకి ది అదర్స్ విల్ షేర్. ఐ థింక్ యా. సార్ స్టాన్లీ సార్ చెప్పండి సార్. అంటే మేడం చెప్పారు కదా, ఇప్పుడు పిల్లల్లో ఉన్న ఈ భయాన్ని పోగొట్టడానికి ఒక యాక్టివిటీ చెప్పారు, ఏదైనా ఫస్ట్ వెళ్ళి మాట్లాడడం అనేది మొదలు పెట్టాలి అని. ఇంకా కొన్ని యాక్టివిటీస్, అసలు పిల్లల్లో ఆ ఫియర్ అనేది పోగొట్టడానికి మనం ఏం చేయొచ్చు, ఈ అంశాల గురించి చెప్పండి సార్. Madam, actually, I say one of the deepest drives of the human aspiration is the desire to be appreciated. ప్రతి మనిషి యొక్క అంతరాంతరాలలో నిగూఢమైన కోరిక ఒకటి దాగి ఉంటుంది. ఇతరుల చేత ప్రశంసించబడాలని, ఇతరుల చేత పొగడబడాలని, ఇతరుల చేత గుర్తించబడాలని. సో పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది షార్టెస్ట్ రూట్స్ టు బికమ్ పాపులర్ ఇన్ ఎ షార్ట్ టైం. మీరు ఏ పాపులర్ పర్సనాలిటీని తీసుకున్నా సరే, వాళ్ళు పబ్లిక్ స్పీకింగ్ ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు. చాలా షార్ట్ టైంలో ఆకర్షణ అనేది వాళ్ళ వైపు వస్తుంది. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానాన్ని బట్టి, వాళ్ళు కన్విన్స్ చేసే విధానాన్ని బట్టి స్పాంటేనియస్గా వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది. సో చిన్నతనం నుంచే పబ్లిక్ స్పీకింగ్ డెవలప్ చేసుకుంటే వాళ్ళ యొక్క సక్సెస్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ ఉన్నది ఏంటంటే, కమ్యూనికేషన్ ఈజ్ ద కీ టు కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఈజ్ ద కీ టు సక్సెస్. ఓకే, డెవలపింగ్ కమ్యూనికేషన్, బిల్డింగ్ కమ్యూనికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది important factors at the very early age. And these days the students have become marks making machines, and the parents are very particular about the marks that the children get, and the teachers are very particular about the cramming of the information given in the textbook. And this scenario should be changed, and the schools are trying to focus on public speaking, but proper mentorship is not being provided. So we have to give them a right guidance. What are the challenges actually? Actually, English is there in their minds, but it's not coming onto their tongues. There are many challenges, rather many barriers. ప్రతి వాళ్ళకి కూడా నేను బాగా మాట్లాడాలి అనేటువంటి కోరిక ఉంటుంది. కానీ వాళ్ళకి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా దాన్ని ఒక సిస్టమాటిక్ అప్రోచ్లో వెళ్ళాలి అనేటువంటిది వాళ్ళకి సరైనటువంటి యొక్క అవగాహన రావట్లా.
సో అవగాహన రావాలంటే ముందు వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ దీస్ పీపుల్ ఆర్ ఫేసింగ్ అండ్ హౌ టు ఓవర్కమ్ దీస్ ఛాలెంజెస్. And see, especially with regard to learning of English, we are facing different types of challenges. For example, we can broadly divide them into 3 types. General barriers, like, English is not their mother tongue, that's why they are unable to speak. And parental influence is not there. And educational methodologies, as the writer says, water everywhere, but there is no drop to drink. Where are we? In the midst of the ocean or in the midst of the floods, right? In the same way, the whole world is anglicized. English everywhere, but people are not having any kind of confidence levels to stand in front of people. For example, LKG, UKG 2 years, first class to 10th class 10 years, intermediate 2 years, 14 years, plus degree 3 years. So ఇన్ని సంవత్సరాలు 17 years of their precious time is spent in schools and colleges, but they are not in a position to stand up for a few minutes and speak confidently. That's a lacuna of our system. So how to build confidence? What are the barriers? First of all, the students should be able to find out the kind of challenges that they are facing. So general barriers చెప్పాను నేను, parental influence అని, లేక education methodologies. For namesake, they are from English medium schools and colleges, but they are not in a position to express themselves in a proper way. And there is no such environment. These are all the general barriers. And socio-psychological barriers: phobia, fear, shyness, inferiority complex. And I can speak, but not in front of everyone or at every place. And I have certain limitations. And if I happen to open my mouth, people may mock at me, people may laugh at me, people may find fault with me. సో గ్రామర్ నాకు రాదు. సో ఈ రకమైనటువంటి యొక్క ఛాలెంజెస్ అనేవి సోషల్ సైకలాజికల్గా చాలా ఉంటాయి. అట్ ద సేమ్ టైం లాంగ్వేజ్ ఆర్ లింగ్విస్టిక్ బ్యారియర్స్. సో లాంగ్వేజ్ ఆర్ లింగ్విస్టిక్ బ్యారియర్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ వన్, vocabulary. So a good number of words are essential to express themselves in a comfortable way. So how many words are required for us to make ourselves confident? And what is the right approach? Actually, there are 2 types of vocabulary: active vocabulary and passive vocabulary. So active vocabulary is the vocabulary which we require to have a very very easy way of speaking in conversations. That is active vocabulary. Passive vocabulary is vocabulary which we come across in books and newspapers and all, which we do not use that vocabulary in our day-to-day conversations. Next one is expression. Making expressions, giving expressions in a suitable way. Third one is grammar. Actually, many people have a wrong notion that grammar is essential to speak English. In fact, grammar is not essential. Grammar is essential for writing English properly. But grammar, basic grammar may be some awareness in basic grammar is essential. But if you focus on grammar very much, you will not be able to open your mouth. And the other one is pronunciation. Okay, and the last one is translation. These are the challenges, linguistic barriers we call them. So general barriers, socio-psychological barriers, language or linguistic barriers. వీటన్నిటి గురించి చాలా కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రతి టీచర్కి కూడా ఈ బ్యారియర్స్ని ఎలా రిమూవ్ చేయాలి, ఇన్ వాట్ వే దీస్ barriers can be overcome by the students, and especially this one like మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా వాళ్ళని ట్రైన్ చేయాలనేది సిస్టమేటిక్గా ఉండాలనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పారు కదా, మనకి డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. అంటే మనం దాని ప్రిపరేషన్ అవసరము, తర్వాత దాంట్లో ఆ సబ్జెక్ట్ మీద పట్టు అవసరము, సో ఏం మాట్లాడతాము అనే దాని మీద ఒక క్లారిటీ అవసరము, కాన్ఫిడెన్స్గా మాట్లాడడానికి సరైన ప్రిపరేషన్, ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు పిల్లలు చాలామంది మాట్లాడడానికి సార్ చెప్పినట్టు ముందు ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు ఒక స్ట్రాటజీగా చాలా బాగా ప్రిపేర్ అవుతారు.
ప్రిపేర్ అయినా కూడా సడన్గా స్టేజ్ మీదకి వెళ్ళగానే వాళ్ళ మైండ్ బ్లాంక్ అయిపోయి వాళ్ళు మాట్లాడాలనుకున్నవి చాలా ప్రిపేర్ అయిపోయినా కూడా అక్కడికి వెళ్ళాక సమ్టైమ్స్ పిల్లలకనే కాదు మనకు కూడా చాలా సందర్భాల్లో పబ్లిక్ స్పీకింగ్లో ఈవెన్ ఇక్కడికి వచ్చాక కూడా ఏదైనా పిల్లలకి చెప్పాలి అనుకున్నది ఒకటి చెప్పాలనుకొని ఇంకోటి చెప్తాం. అట్లా పిల్లలు కూడా ఫేస్ చేస్తారు, చాలామంది ఫేస్ చేస్తారు. సో దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి సార్? అంటే మాట్లాడటానికి ప్రిపేర్ అయ్యి ఆ మాట్లాడడం మర్చిపోయే సందర్భాల్లో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, వాటికి ఏం మెజర్స్ తీసుకోవాలి కొంచెం? First of all, let me appreciate TSAT and SIET for arranging a very useful program for the entire state of Telangana. ఎందుకంటే హైదరాబాద్లో మంచి స్కూల్స్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి కానీ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు, టెక్నిక్స్ లేవు. మన ఈ ఛానల్ ద్వారా, ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళందరికీ మనం కొద్దో గొప్ప హెల్ప్ చేస్తున్నాము. అండ్ ఐ అప్రిషియేట్ ఎవ్రీ వన్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, నంబర్ 1. రెండోది పబ్లిక్ స్పీకింగ్. ఆల్ ఓవర్ ద వరల్డ్, మనకి ఇండియాలోనే కాదు, తెలంగాణలోనే కాదు, ప్రపంచం మొత్తంలో చాలా దేశాలు ఉన్నాయి వాళ్ళకి ఇంకా ఏబిసిడీలు రావు. చైనా ఆ మధ్య నేర్చుకుంది, ఎందుకంటే ఒలింపిక్స్ కండక్ట్ చేయాలని. జపాన్ స్టార్ట్ చేసింది, ఇంకా కొన్ని దేశాలు అసలు మొదలే పెట్టలేదు. కాబట్టి మనం ఫస్ట్ పిల్లలకు చెప్పేది ఏంటంటే ఈ ప్రాబ్లం, ఈ ఫోబియా, ఈ ఫియర్ ప్రపంచవ్యాప్తంగా ఉంది, నంబర్ 1. ఇందాక మీరు మంచి పాయింట్ అన్నారు, ఒక్కొక్కసారి మనకు కూడా ఉంటుంది ఆ స్టేజ్ ఫ్రైట్. ఎప్పుడు ఉంటుంది అంటే చిన్నగా చెప్తా, అది మనకు తెలిసిన సబ్జెక్ట్ అయితే ఒక 80% కాన్ఫిడెంట్ ఉంటాము. తెలియని సబ్జెక్ట్ అంటే మనకు కూడా షివరింగ్ వస్తుంది, చెమటాలు పట్టేస్తుంటాయి, అవన్నీ జరుగుతుంది. అంటే ఇట్స్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. అందుకే ఇక్కడ సోక్రటీస్ని కోట్ చేద్దాం అనుకుంటున్నా. ఆయన ఏమంటారంటే, సోక్రటీస్ అంటే గ్రేట్ ఫిలాసఫర్, అంటే హీ కెన్ టాక్ ఆన్ ఎనీ సబ్జెక్ట్. అంత ఆయనని ఏమన్నాడంటే, ఐ కెనాట్ టీచ్ ఎనీబడి ఎనీథింగ్, ఐ కెన్ ఓన్లీ మేక్ దెమ్ థింక్ అన్నాడు. ఇక మనం అంత నాలెడ్జ్ ఉండి అన్ని సబ్జెక్ట్స్ మాట్లాడుకుని ఆయన అంటాడు నేను టీచ్ చేయలేను అన్నాడు. అంటే ఇట్లా డీప్ కొద్దిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐ కెన్ ఓన్లీ మేక్ దెమ్ థింక్ అన్నాడు. ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అందరు స్టూడెంట్స్ అయినా మనమైనా, నువ్వు పబ్లిక్ స్పీకర్ కావాలనుకుంటే కొన్ని ఐడియాస్ ఆడియన్స్ ఆర్ లిజనర్స్ మైండ్లో వేయాలి, విత్తనం నాటాలి. ఎప్పుడు మనం మాట్లాడుతున్న అంటారు కదా తెలుగులో సామెత, చెప్పేవాడికి వినేవాడు లోకు అని. అది ఉండకూడదు. వినేవాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉండొచ్చు, మనకన్నా ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి కొద్దిగా ఛాన్స్ అట్లా ఏదన్నా ఒక ఆలోచన వాళ్ళ మైండ్లో వేయాలి. ఇది కాన్ఫిడెంట్, ఇది రాదు అంటారు. మళ్ళీ ఇంకో చిన్న మాట కూడా ఒక కోట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఒక సిలాగిజం ఉంది, అదేమంటుందంటే, ఐఎమ్ నోబడీ, జాగ్రత్తగా వినండి, ఐఎమ్ నోబడీ, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, దేర్ ఫోర్ ఐ యామ్ పర్ఫెక్ట్ అంటాడు. ఎంత వండర్ఫుల్ లైన్ అండి ఇది. అప్పుడప్పుడు మనల్ని మనం మోటివేషన్ చేసుకోవాలి. సెల్ఫ్ మోటివేషన్ చాలా అవసరం, ఎవ్రీడే అవసరం. ఇవాళ ఒకటి నేర్చుకున్నాను, రేపు ఇంకో సబ్జెక్ట్ దగ్గర నాకు ఛాలెంజ్ ఉండొచ్చు. సో ఇది విద్యార్థులు ఏం చేయాలంటే, ఫస్ట్ మేము స్వాట్ అనాలిసిస్ మాట్లాడతాం, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెడ్స్ అని. దాన్ని థ్రెడ్స్ని రీప్లేస్ చేశాం ఛాలెంజెస్ అని. అయితే నేను ఇంతకాలం 20 ఏళ్ళుగా స్ట్రెంగ్స్ సెపరేట్గా మాట్లాడినాను, వీక్నెసెస్ సెపరేట్ మాట్లాడినాను. కానీ ఈ మధ్య అనిపించింది, వై నాట్ అవర్ వీక్నెస్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు స్ట్రెంగ్త్. అందుకే స్టూడెంట్స్కి ఒక పాయింట్ ఏంటంటే, మీకు పబ్లిక్ స్పీకింగ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి రాసుకోండి. ఇందాక సార్ మాట్లాడారు ఛాలెంజెస్, అవన్నీ కూడా మీరు కూడా రాసుకోండి. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, కంటెంట్లోనా, లేకపోతే బాడీ లాంగ్వేజ్లోనా, లేకపోతే ఐ కాంటాక్ట్లోనా, లేకపోతే ఇంకా సార్ కూడా అన్నారు కదా, అదేంటి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు బాధనే. మన టైం అంతా వేరే వాళ్ళు నవ్వుతారా, వింటారా, ఏమంటారు, క్రిటిసైజ్ చేస్తారు అన్ఫార్చునేట్లీ. ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవి రాసుకోండి. అవి దాని తర్వాత మీరు చూసుకోండి మీ స్కిల్ ఎక్కడ ఉంది. మీకు స్కిల్ ఉందా లేదా? ఉంది, అందరికీ స్కిల్ ఉంది. నో వన్ ఈజ్ బ్యాడ్ ఎట్ ఎనీథింగ్. సో ఈ పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేయాలి. పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకున్న తర్వాత మళ్ళీ డౌట్ వస్తుంది, మళ్ళీ వీళ్ళు వింటారా లేదా అని. దీనికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. స్టేజ్ మీదకి వెళ్ళగానే, ఫర్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద అంటాడు, యు ఆర్ వాట్ యు రీడ్ అంటాడు. ఎంత మంచి మాట. అంటే మనకు భయాలు ఉన్నాయంటే మనం చదవట్లేదు. చదివితే ఏమవుతుందంటే ఈ భయాలన్నీ పోతాయి. మీకు ఆ టైం వేస్ట్ కాదు. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు కదా, నేను కొత్తగా నేర్చుకున్నాను, నేను మాట్లాడబోతున్నాను అని మీరు అన్నప్పుడు మీకు అక్కడ ఎవరున్నారు, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, ప్రిన్సిపాలా, ప్రొఫెసర్, అవన్నీ మీకు అనవసరం. మీరు అవన్నీ ఆలోచించరు. కాబట్టి బీ బిజీ ఇన్ సప్లయింగ్ సంథింగ్. రీడ్. ఎ స్టూడెంట్ మస్ట్ రీడ్, మస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. ఈ షుడ్ బి ఎ గుడ్ లిజనర్, మళ్ళీ గుడ్ రీడర్ కావాలి. భయాలు వస్తున్నాయంటే మీరు అయితే మరి ఇంకొక మాట రావచ్చు మీకు, సార్ ఇప్పుడు రోజు చదవాలంటున్నారు, ఇంతకుముందు చదవలేదు. కరెక్ట్ పాయింట్కి వస్తున్నాం, ఇంతకుముందు చదివాము, మరి ఎందుకు మైండ్కి రావట్లేదు? అది ఒక గ్యాప్. మనం రెగ్యులర్గా చదవనప్పుడు నేర్చుకున్నది కూడా ఎక్కడో పోతుంది. కాబట్టి ఆ నేర్చుకున్నదంతా మళ్ళీ రావాలంటే మనం స్కూల్లో చెప్తాము. స్కూల్లో ఏం చెప్తాము, చాలామంది టాపర్స్ ఎవరండి, వాళ్ళు పెద్ద గ్రేట్ ఇంటెలెక్ట్ ఏం లేదు. క్లాస్ జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక అర్ధ గంట రివైజ్ చేసుకున్నారు.
వాళ్ళు హాయిగా ఎగ్జామ్ రాసి టాపర్ అవుతున్నారు. సో ఈ లింకింగ్ అంటాం దీన్ని. సో మనం చదివింది ఆల్రెడీ ఉన్నది, కానీ రోజు ఒక 10 నిమిషాలన్నా చదివితే ఏమవుతుందంటే ఒక కొత్త విషయం ఉన్నప్పుడు మీరు అక్కడ ఎవరు కూర్చున్నారో ఆడియన్స్లో మీకు అనవసరం, అది మీకు అసలు మైండ్లో కూడా రాదు. రైట్, ఇది ఒక ఫస్ట్ పాయింట్. లేదు ఇంకా టెన్షన్ అనిపించింది అనుకుందాం, మీరు ఒక నోట్స్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా తెచ్చుకున్నాను. రైట్, ఇన్ కేస్ ఒక నోట్స్ మీ దగ్గర ఉండాలి, తప్పు లేదు. ఎవరు ఏమంటారంటే ఇక్కడ అందరు గ్రేట్ పర్సనాలిటీస్ ఎవరు లేరు. ఎంత ఫర్ ఎగ్జాంపుల్ అంటారు గ్రేట్ స్పీకర్స్ వర్ గ్రేట్ ఫెయిల్యూర్ ఇన్ ద ఫస్ట్ స్పీచ్ అన్నారు. గాంధీజీ ఒక పెద్ద లెటరే రాసిండు. ఆయన నోట్స్ రాసుకొని కూడా మాట్లాడలేకపోయిండంట లండన్లో ఉన్నప్పుడు. స్పీచ్ చేయాలని ఎంతో ప్రిపేర్ అయ్యాను. తర్వాత ఎట్లా అయిందండి, ఆయన లైఫే మొత్తం ఒక పెద్ద ఎగ్జాంపుల్ బుక్ అయిపోయింది అందరికీ. రైట్, సో ప్రతి ఒక్కరికి ఇవన్నీ వచ్చినాయి ఇబ్బందులు. మాకు కూడా ఉంటుంది. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం, కానీ మేము మాట్లాడేది మీకు పనికొస్తుందా లేదని మా మైండ్లో తిరుగుతుంటుంది. మీరు ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఈ పాయింట్ పనికొచ్చిందని మీరు ఫీడ్బ్యాక్ పంపించినప్పుడు మాకు అనిపిస్తుంది ఓకే మా ఈ ఎఫర్ట్స్ అన్నీ కూడా పనికొచ్చాయని, ఇంతమంది ఎఫర్ట్స్ పనికొచ్చాయని. కాబట్టి బీ ఎ గుడ్ లిజనర్ అండ్ రీడ్, 2 పాయింట్లు. ఓకే, ఈ నెగిటివ్ మైండ్ సెట్ పోవడానికి మీ నెగిటివ్ని పాజిటివ్గా కన్వర్ట్ చేయండి. సరే, ఇప్పటి వరకు నాకు స్టేజ్ ఫ్రైట్ ఉంది. ఈ స్టేజ్ ఫ్రైట్ మేజర్ ప్రాబ్లం. చాలామంది అంటారు దాన్ని స్టేజ్ ఫియర్ అంటారు, కరెక్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి స్టేజ్ ఫ్రైట్. నేను చాలామంది నన్ను అడుగుతాను కూడా, అంటే ఏంటి స్టేజ్ ఫ్రైట్ అంటే, సార్ స్టేజ్ మీదకి వెళ్ళగానే భయం వేస్తుంది అంటే ఇది స్టేజ్ భయమా, ఆడియన్స్ భయమా, లేకపోతే మీ కంటెంట్ భయమా? రైట్, క్వశ్చన్ వేసుకోవాలి. స్టేజ్ బాగానే ఉంది ఇక్కడ, నో ప్రాబ్లం, నథింగ్ రాంగ్ విత్ ద స్టేజ్. ఓకే, అయితే ఆడియన్స్ భయం. ఎందుకు భయము? సార్ వాళ్ళు తప్పు పడతారేమో. ఎందుకు తప్పు పడతారు? మీకు ఏది వచ్చిందో అది చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక గ్రామర్ అవసరం లేదని మన స్టాన్లీ సార్ అన్నారు, మంచి పాయింట్, ఐ అగ్రీ విత్ హిమ్. మాట్లాడడానికి గ్రామర్ అవసరం లేదు, కొన్ని ఐడియాస్ చాలా ఐడియాస్ మీకు పుష్కలంగా ఉన్నాయి. రోజు కొద్దిగా చదువుతుందంటే మీకు ఆ రిపీట్ అవుతుంటే నేర్చుకునే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారు, ఓహో నాకు ఇది ఈజీగా అర్థమవుతుంది అంటారు. 10 రోజులు చదివిన తర్వాత మీకు స్పీడ్గా అర్థమవుతుంది. ప్రతి ఎగ్జామ్లో రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంది. ఎవరు ఆ రీడింగ్ కాంప్రిహెన్షన్ బాగా చేస్తారండి? రెగ్యులర్గా చదివే అలవాటు ఉన్న వాళ్ళు. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కానీ, షార్ట్ స్టోరీస్ కానీ, నావల్స్ కానీ చదివే వాళ్ళ స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు గమనించండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, మీ టీచర్స్ని కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్యన చాలా పాపులర్ అయింది ఒక బుక్, హ్యారీ పాటర్ది. యాక్చువల్లీ దట్ జేకే రౌలింగ్ బుక్, దట్ ఈస్ మెంట్ ఫర్ చిల్డ్రన్. నేను చాలామంది టీచర్స్ని ఏం చదువుతున్నారంటే వాళ్ళు ఆ బుక్కే చదువుతున్నారు. నేను దట్ ఈస్ మెంట్ ఫర్ చిల్డ్రన్ కదా అంటే, మా స్టూడెంట్స్ చదివి వస్తున్నారు, అదేంటో మాకు కూడా తెలిస్తే దాని మీద ఏమన్నా క్లాస్ రూమ్ యాక్టివిటీ చేయొచ్చేమో అని వాళ్ళు చదివేశారు. టీచర్స్ ముందు చదివారు యాక్చువల్గా స్టూడెంట్స్ కన్నా. చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ థింగ్. సో చాలా ఇక్కడ కాంపిటీషన్ నడుస్తుంది స్టూడెంట్స్కి, టీచర్స్కి. సో మీరు ఎట్లుండాలి? స్టూడెంట్స్ రోజు కొద్దిగా చదివే వెళ్ళాలి. ఈ భయం అనేది వదిలేయండి. రైట్, తప్పులు షేక్స్పియర్ కూడా అంటారు, టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ అంటాడు, అండ్ టు ఫర్గివ్ ఈజ్ డివైన్ అంటాడు. తప్పులు వదిలేయండి. మేము మట్లో కూడా, రామకృష్ణ మట్లో కూడా అదే చేశాము. పబ్లిక్ స్పీకింగ్ క్లాస్ ఉంటుంది, ఎవరన్నా ఇంట్రడక్షన్ ఇవ్వమంటే భయపడుతున్నారు వాళ్ళు. ఎందుకు భయపడుతున్నారంటే నేను ఒక చిన్న టెక్నిక్ వాడా, మేము మీ మిస్టేక్స్ చూడము, గ్రామాటికల్ ఎర్రర్స్ చూడము, మీ ఇష్టము అంటే. కొందరు వచ్చి అన్నారు, సార్ ఫస్ట్ నేను తెలుగులో మాట్లాడుతా అన్నాడు. ఇది కూడా మీరు ప్రయత్నం చేయండి. మీకు భయం అనిపించినప్పుడు మీ తెలుగులోనే మాట్లాడండి ఫస్ట్, మెల్లిగా తర్వాత మాట్లాడదురు అన్నప్పుడు వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత 1 minute మాట్లాడారు. జామ్ కండక్ట్ చేస్తాం మేము, 1 minute తెలుగులో మాట్లాడాలి. ఆయన కండిషన్ అర్థమవుతుంది కదా. కానీ అక్కడ ఏం జరిగింది తెలుసా? మిరాకిల్. స్టేజ్ మీదకి రాగానే ఇంగ్లీష్లో మొదలు పెట్టేసి నంబర్ 1. తర్వాత 1 minute అయింది, 2 minutes అయింది, 3 minutes అయింది. అక్కడ బెల్ బాయ్ అన్నాడు, సార్ టైం అయిపోయిందంటే ఏమనొద్దు అన్న. ఎందుకంటే అంతవరకు ఆయన మీద కాన్ఫిడెన్స్ లేదు. ఇవాళ చూడండి ఆయన ఎట్లా చేస్తున్నాడు. సో ద ప్రోగ్రెస్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ స్టెప్. ఇవన్నీ పక్కన పెట్టేయండి. మీకు ఆపర్చునిటీ వస్తే మీ టీచర్స్ చాలా ఆలోచించే మీకు అవకాశం ఇస్తారు, అది మీకు తెలియదు. మిమ్మల్ని మాట్లాడమన్నారు అంటే మీరు ఫస్ట్ ఓకే మేడం ఎప్పుడు ఏంటి, కానీ నాకు కొద్దిగా తెలియదు మేడం అంటే వాళ్ళు హెల్ప్ చేస్తారేమో. కానీ ఎప్పుడు రిజెక్ట్ చేయొద్దు ఆపర్చునిటీ. మళ్ళీ అది రావడానికి టైం పడుతుంది. మళ్ళీ ఆ టీచర్ మిమ్మల్ని పిలవడానికి మళ్ళీ 1 month పట్టవచ్చు, 1 year పట్టవచ్చు. సో హెల్ప్ తీసుకోండి, తీసుకొని ఇచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేయాలి. అది రావాలంటే రీడింగ్ రోజు చేయాలి, 10 నిమిషాలు రీడ్ చేయాలి. సో దాని మిరాకిల్ మీరు చూడవచ్చు, రెగ్యులర్గా మాట్లాడవచ్చు. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మళ్ళీ మేడం వాళ్ళు వేరే విషయాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ అది షేర్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు పిల్లలకి.
విద్యార్థులు చూశారు కదా, అంటే మనం సార్ చెప్పినట్టు రోజు సబ్జెక్ట్ని రీడ్ చేయటం వల్ల మనలో చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం సబ్జెక్ట్ ఉంటే కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాం. సో అదొకటి మెయిన్ పాయింట్. కాబట్టి మనం ఏదైనా స్పీచ్ ప్రిపేర్ అయినా ఎక్కడైనా మాట్లాడాలంటే ముందు దాని వెనక మనం ఏం వర్క్ చేయాలి అంటే దాని రిలేటెడ్ సబ్జెక్ట్ అనేది చాలా నేర్చుకోవాలి. స్టాన్లీ సార్, మీ అనుభవంలో ఏదైనా ఒక కేస్ స్టడీ, అంటే ఈ పబ్లిక్ స్పీకింగ్ గురించి మీరు చూసిన ఏదైనా ఒక కేస్ స్టడీ గురించి? తప్పనిసరిగా మేడం. అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ టు బికమ్ ఏ గుడ్ పబ్లిక్ స్పీకర్. సో అబ్జర్వేషన్, ఇమిటేషన్ అండ్ ప్రాక్టీస్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి నేను ఈ మధ్య బుక్స్ చదువుతుంటే నాకు ఒకటి కనిపించింది. ఐన్స్టీన్ మంచి సైంటిస్ట్గా అందరికీ తెలిసిన తర్వాత ఆయన్ని డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ అని గెస్ట్ స్పీకర్గా పిలుస్తున్నాయి. ఒకసారి ఆయన చాలా దూరంలో ఉన్నటువంటి చాలా దూరంలో ఉన్నటువంటి ఒక రిమోట్ యూనివర్సిటీ నుంచి ఆయనకి ఇన్విటేషన్ వచ్చింది, గెస్ట్ స్పీకర్గా రావాలి పలానా టైంలో అని చెప్పేసి. అప్పటికే ఆయన కొద్దిగా సిక్ అయి ఉన్నారు. అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఇన్విటేషన్ ఇది అని చెప్పి ఆ ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత అది 2 weeks టైం ఉంది. ఆ 2 weeks తర్వాత ఆయన వెళ్ళాల్సినటువంటి టైం వచ్చింది. ఎప్పుడే ఆయన రికవర్ అయ్యారు సిక్ నుంచి. సో వాళ్ళు కారులో తన డ్రైవర్ ఇవాన్స్ని తీసుకుని వెళ్తున్నారు. ఆయన ఇంకా యూనివర్సిటీకి దగ్గరగా వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ సిక్ అయినట్టు అనిపించింది దానికి. ఎందుకంటే మళ్ళీ నిలబడతానా లేదా, నేను మాట్లాడగలనా లేదా, నేను సరిగా ప్రజెంట్ చేయగలనా లేదా, నేను పబ్లిక్ ముందు, ఎందుకంటే యూనివర్సిటీ అంటే ప్రొఫెసర్సు, స్టూడెంట్స్ అనేక మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరి ముందు మంచి విధానంలో టాపిక్ని ప్రజెంట్ చేయాలి కాబట్టి అంతసేపు నిలబడగలనా లేదా అని చెప్పేసి తన భయాలన్నిటినీ, తనకున్నటువంటి హెజిటేషన్స్ అన్నిటినీ కూడా తన డ్రైవర్ అయినటువంటి ఇవాన్స్తో పంచుకుంటూ జరిగింది. ఇవాన్స్ ఏమన్నాడంటే, డోంట్ వరీ సార్, ఐ విల్ ప్రజెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అని అన్నాడు. అంటే ఆర్ యూ రియలీ మెంట్ ఫర్ ఇట్, రియలీ ఆర్ యూ జోకింగ్ అని చెప్పేసి అన్నాడు ఆయన. అంటే నో సార్, ప్లీజ్ గివ్ మీ దిస్ ఆపర్చునిటీ, ఐ విల్ ప్రజెంట్ అని చెప్పారు ఆయన. సో దే ఎక్స్చేంజ్ దేర్ పొజిషన్స్. సో ఇవాన్స్ ఐన్స్టీన్ గారి సూట్ వేసుకున్నాడు, ఈయన డ్రైవర్ డ్రెస్లో ఉన్నారు. సో అప్పుడు ఈ టీవీ ఛానల్స్ లేకపోతే చాలా మనకి సోషల్ మీడియా లాంటిది అంత ఇది అప్పుడు లేదు కాబట్టి చాలామంది అక్కడ ఐన్స్టీన్ యొక్క ఫేస్ పూర్తిగా అవగాహన లేదు కాబట్టి వీళ్ళిద్దరూ ఎక్స్చేంజ్ తమ పొజిషన్స్ ఎక్స్చేంజ్ చేసుకుని వెళ్ళేటప్పటికీ ఇవాన్స్ వాజ్ గివెన్ ఎ వార్మ్ వెల్కమ్. సో ఆల్ ప్రొఫెసర్స్, స్టూడెంట్స్ వెల్కమ్డ్ హిమ్ థింకింగ్ దట్ హీ ఈజ్ ఐన్స్టీన్. సో ఐన్స్టీన్ వచ్చి డ్రైవర్ డ్రెస్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఆడియన్స్ గ్యాలరీలో కూర్చున్నాడు. ఐన్స్టీన్ అనుకుని ప్రొఫెసర్సు ఆయన్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేశారు ఇవాన్స్ని. ఇవాన్స్ స్టార్టెడ్ గివింగ్ హిస్ ప్రజెంటేషన్. ఇక్కడ ఆడియన్స్ గ్యాలరీలో కూర్చున్నటువంటి ఐన్స్టీన్ చాలా టెన్షన్ పడిపోతున్నాడు, ఏమవుతుందో అని చెప్పి. సో ఈయన గంటన్నర సేపు అనర్గళంగా మాట్లాడాడు ఇవాన్స్. చాలా ఆశ్చర్యపోయాడు ఈవెన్ ఐన్స్టీన్ కూడా. ఇంకా ప్రజెంటేషన్ అంతా బాగా వచ్చింది, పర్ఫెక్ట్ అయిపోయింది. ఇంకా ఆయన తన యొక్క ప్రజెంటేషన్ ఆపి ఇంకా ఆడియన్స్ కిందకు వచ్చేస్తాడు అనుకుంటున్న టైంలో డ్రైవర్ ఇవాన్స్ ఎవరైతే ఐన్స్టీన్గా ప్రొజెక్ట్ చేసుకుని ప్రజెంటేషన్ ఇచ్చారో ఆయన ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత ఆర్ దేర్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ ఎనీ వన్ అని చెప్పేసి అడిగారు. అప్పటి వరకు చాలా టెన్షన్తో ఉన్నటువంటి ఐన్స్టీన్, ఇప్పటి వరకు నేను చాలా ఓపిక పట్టాను, ఇప్పుడు ప్రజెంటేషన్ బాగానే ఇచ్చాడు, ఇప్పుడు మళ్ళీ డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అని అడిగితే ఇప్పుడు అసలు విషయం బయటపడిపోతుంది, మా బండారు మొత్తం బయటపడిపోతుంది అని చెప్పేసి చాలా టెన్షన్ ఫీల్ అయితే ఈలోగా సీనియర్ ప్రొఫెసర్ లేచి, సార్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ అని అడిగాడు. అయిపోయింది ఇంకా అంతా, ఎవ్రీథింగ్ ఈజ్ గాన్, మనం చేసుకున్నటువంటి ప్లాన్స్ అన్నీ కూడా పూర్తిగా ఫెయిల్ అవుతున్నాయి అని చెప్పేసి అనుకున్న టైంలో ఇవాన్స్ చెప్పండి మీ క్వశ్చన్ ఏంటని అడిగాడు సీనియర్ ప్రొఫెసర్ని. అంటే
క్వశ్చన్ వేశాడు ఆయన. ఇవాన్స్కి క్వశ్చన్ అర్థం కాల, బికాస్ హీఈస్ నాట్ వెల్, ఐ మీన్ ఆయన కొన్నటువంటి నాలెడ్జ్తో ప్రజెంటేషన్ ఇచ్చాడు. క్వశ్చన్ అర్థం కాల. అర్థం కాపోయేటప్పటికీ ఇవాన్స్ ఏమన్నాడంటే, చాలా సింపుల్ క్వశ్చన్ సార్ అది, ఈవెన్ మై డ్రైవర్ కెన్ ఆన్సర్ ఇట్ అని చెప్పేసాను. అండ్ ఎవ్రీబడి టర్న్ టువర్డ్స్ ద డ్రైవర్ హూ ఈస్ యాక్చువల్లీ ఐన్స్టీన్. సో ఆయన స్టేజ్ మీద పిలిచారు. ఐన్స్టీన్ గారు మొత్తం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. అందరూ ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. డ్రైవర్కి ఇంత నాలెడ్జ్ ఉంటే ఇంకా అసలే అయినటువంటి వ్యక్తికి ఇంకెంత నాలెడ్జ్ ఉంటుంది. ఏంటంటే ఇవాన్స్ ఇస్ యాక్చువల్లీ హీ వాజ్ హిస్ స్టూడెంట్. He was a research scholar working as, in order to be very closely associated with Einstein, he took the position of a driver just to observe him closely, just to imitate him, just to follow his footsteps. So, if at all you want to be a good public speaker, you need to observe people around. How is their body language? How is their expression? And what kind of facial expression is there? And how to present it? And what are the steps that need to be followed, how we need to keep everything intact. Everything has to be observed thoroughly. So observation plays a key role here to become a good public speaker. That's what I can say. చూసారు విద్యార్థులు, ప్రపంచంలోనే అత్యంత తెలివైన ఐన్స్టీన్ గారు కూడా పబ్లిక్ స్పీకింగ్లో అలా టెన్షన్ పడ్డారని చాలా కేస్ స్టడీ ఎంత బాగా చెప్పారు. సో మీరు కూడా అంటే ఎవరికైనా ఈ టెన్షన్ అనేది రావచ్చు, కానీ దాన్ని ఓవర్కమ్ చేయడానికి కొన్నిసార్లు స్మార్ట్గా ఎలా ఉండాలి, కొన్నిసార్లు కంటెంట్ని ఎంత బాగా ప్రిపేర్ కావాలి, కొన్నిసార్లు మన ప్రిపరేషన్ ఎలా ఉంచుకోవాలి, ఇలాంటి మెజర్స్ అన్నీ తీసుకుంటూ మనం పబ్లిక్ స్పీకింగ్లో సక్సెస్ అవ్వాలి. ఇంకా కొన్ని డౌట్స్ని మనం శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ ఇందాక చెప్పండి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎ పబ్లిక్ స్పీకర్. ఇప్పుడు ఇందాక ఐన్స్టీన్ లాగా యాక్ట్ చేసినటువంటి ఇవాన్స్కి ఏమీ రాలేదు అనేటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేయకుండా, ఈవెన్ మై డ్రైవర్ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ అని చెప్పేసి అంటే, డ్రైవర్ హ్యాస్ టేకెన్ అప్ అండ్ హీ హ్యాస్ క్లియర్డ్ ఆల్ ద డౌట్స్ ఆఫ్ ది ఆడియన్స్ కాబట్టి. సో హీ హ్యాస్ యూజ్డ్, ఇవాన్స్ హ్యాస్ యూజ్డ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. సో పబ్లిక్ స్పీకింగ్కి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. అన్ని విషయాల్లో కూడా పర్ఫెక్ట్గా మనం అబ్జర్వేషన్ అనేది చేసుకుంటూ ఉంటే పబ్లిక్ స్పీకింగ్ని మనం త్వరగా డెవలప్ చేసుకుంటాం. అది నేను చెప్పగలను. విద్యార్థులు గుర్తుపెట్టుకోండి, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ వెరీ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్. సార్ చెప్పారు కదా, నోట్ చేసుకోండి. అయితే సార్ ఇప్పుడు మీరు అన్నట్టు మీరు స్వర్ణ మేడం చెప్పండి. సార్ చెప్పినట్లుగా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అబ్జర్వేషన్ అన్నారు కదా, నాకు ఒక పాయింట్ గుర్తుకొచ్చింది. లైక్ మనము కనెక్టింగ్ విత్ ది ఆడియన్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం నిల్చొని మాట్లాడినప్పుడు మనం ఎంతవరకు రిలేట్ చేయగలుగుతాము. ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది, అది షేర్ చేయాలనుకున్నాను. మనందరికీ తెలుసు ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఇజంట్ ఇట్? హీ ఈజ్ అ గ్రేట్ సైంటిస్ట్. ఓకే, తను ఒకసారి తనని ఏదో స్కూల్కి ఇన్వైట్ చేశారు స్పీచ్ ఇవ్వమని, ఆర్ టు అడ్రస్ ద హ్యూజ్ గ్యాదరింగ్ ఆఫ్ ద స్కూల్ స్టూడెంట్స్. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, అంత పెద్ద గ్రేట్ సైంటిస్ట్ నుంచి యూనో ఎక్స్పెరిమెంట్స్ గురించి, వాటి గురించి, తర్వాత ఇన్స్పిరేషన్, హీజ్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్, వీటన్నిటి గురించి మాట్లాడతారని అందరూ వెరీ ప్రిపేర్డ్. ఓకే, అండ్ ద టైమ్ హ్యాస్ కమ్. అబ్దుల్ కలాం గారు ఎప్పుడైతే స్టేజ్ మీదకి యూనో వెళ్ళడం స్టార్ట్ చేశారో, అబ్జర్వేషన్, he observed one small child sitting with a pen and a notebook. ఓకే, అబ్జర్వ్ చేసి స్టేజ్ మీదకి వెళ్ళారు, అందరినీ అడ్రస్ చేశారు. సింపుల్గా ఏమీ మాట్లాడకుండా he said, the boy with the pen and the book, the pen is going to be of a great help to you, and tomorrow the pen might change the world. అంటే ఎంత ఇంపార్టెంట్ వాట్ యు రైట్. ఓకే, సో అక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తను ఏమన్నాడంటే, హీ డింట్ టెల్ ఎనీథింగ్ అబౌట్ సైన్స్ ఆర్ ఎక్స్పెరిమెంట్స్, బట్ వాట్ హీ ట్రైడ్ టు కనెక్ట్ విత్ ది ఆడియన్స్. ఆ చిన్న అబ్బాయి ఎగ్జాంపుల్ తీసుకొని హీ ట్రైడ్ టు పాస్ ద మెసేజ్ టు ద వరల్డ్ దట్ వీ యాజ్ we can change the world with a simple thought in mind. So prepared ga vellalsina avasaram ledu. Sometimes on the spot we can just come up with something. Connectivity anedi ila chinna incidents dwara manamu cheyagalugutam anedi adi just oka add on to what Stanley sir has said. I think now Srinivas sir can take over. సార్ చెప్పండి. అదే పిల్లలు ఇందాక చెప్పుకున్నాం కదా, మాట్లాడేటప్పుడు
వాళ్ళ అదే ప్రిపరేషన్ తర్వాత కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి మర్చిపోకుండా ఏమైనా టిప్స్, అంటే ఆ స్టేజ్ మీదకి వెళ్ళి వాళ్ళ మైండ్ బ్లాంక్ అయిపోతే వాళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోయి దాన్ని మాట్లాడడానికి ఏమన్నా మనం కొంచెం టిప్స్ లాంటివి ఏమన్నా చెప్తాం? డెఫినెట్గా మేడం, అది చాలా అవసరము. అది ఫస్ట్ మనం స్టేజ్కి వెళ్ళగానే ఎవరు వెళ్ళినా కూడా మనకు ఫస్ట్ వచ్చేది యాంగ్జైటీ, టెన్షన్, నర్వస్నెస్. అది ఎందుకు అవుతుంది, మన మీద మనకు కొద్ది కాన్ఫిడెన్స్ తగ్గుతూ ఉంటుంది, అదంతా ఉంటుంది కదా. దానికి ఒక చిన్న టెక్నిక్ చూడవచ్చు. ఆల్రెడీ మీరు నోట్స్ పెట్టుకున్నారు, ఇమీడియట్గా స్టార్ట్ చేయకండి. స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఆడియన్స్ వైపు ఒక పాజిటివ్ ఒక ఐ కాంటాక్ట్ పెట్టాలి. జనరల్గా ఏమంటారంటే ఈ హాల్ ఉందనుకోండి, మొత్తం ఆల్ సైడ్స్ ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏంటి అన్నప్పుడు ఏమవుతుంది, మీ నర్వస్నెస్ పోతుంది. ఎట్ ద సేమ్ టైం మీరు ఫస్ట్ మాట్లాడలేదు కాబట్టి ఆడియన్స్ కూడా కొద్దిగా సెట్ రైట్ అయిపోతారు. ఇంకా మాట్లాడట్లేదు, ఏం మాట్లాడుతూ క్యూరియాసిటీ సెట్ అయిపోతారు. అప్పుడు ఎవరన్నా మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారనుకుందామా ఆడియన్స్లో, సెట్ అవుతారు. లేదంటే మీరు చాలా మర్యాదగా అడగవచ్చు, షల్ ఐ స్టార్ట్ అని. ఇది ఒక చిన్న టెక్నిక్. రెండోది మనం ఇందాక అనుకున్నాం, చెప్పేవాడికి వినేవాడు లోకు అని. ఎప్పుడు ఆడియన్స్ని తక్కువ అంచనా వేయొద్దు. మీరు మాట్లాడబోయే టాపిక్ గురించి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడగాలి. అప్పుడు ఏమవుతుంది, అక్కడ బేసిక్ అన్నప్పుడు అందులో 30% ఆఫ్ ద ఆడియన్స్కి అదే ఆన్సర్ తెలిసి ఉంటుంది. టక్కన అదే మీ క్లాస్మేట్స్ సీనియర్స్ ఎవరున్నా కూడా ఫస్ట్ వాళ్ళు అంటారు నాకు తెలుసు అంటారు. తెలుసు అన్నప్పుడు చెప్పండి అన్నారు అనుకోండి. ఇది బిల్డింగ్ ఏ పాజిటివ్ అప్రోచ్ టువర్డ్స్ యువర్ ఆడియన్స్. వాళ్ళు కూడా ఓహో నాకు కూడా తెలుసు అని వీళ్ళు గుర్తించారు అన్నప్పుడు ఆయన మీ వైపు పాజిటివ్గా ఉంటాడు. లేదు నేనే మాట్లాడతా నాకే అన్ని తెలుసు అన్న ఒక యారగెంట్ యాటిట్యూడ్ ఉంటే ఎవరూ వినరు. ఈ యారగెన్స్ తీసేయాలి. ఓకే, మళ్ళీ తర్వాత అవి కొన్ని క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ముందు ఒక రోజు ముందు క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎవరు మన ఆడియన్స్, ఎవరెవరు కూర్చుంటారు, టీచర్స్ కూర్చుంటారు కూడా కొన్ని మీరు ఛాలెంజింగ్ క్వశ్చన్స్ పెట్టుకోవాలి అక్కడ. ప్రిన్సిపల్ కూర్చుంటారు, హెడ్ మాస్టర్ కూర్చుంటారు, టీచర్స్ సీనియర్స్ అందరు కూర్చుంటున్నారు అంటే కొన్ని క్వశ్చన్స్, ఒక 3-4 రకాల క్వశ్చన్స్. ఒక బేసిక్ క్వశ్చన్, అబోవ్ యావరేజ్ క్వశ్చన్, ఒక ఎక్సలెంట్ క్వశ్చన్, ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. నా ఫార్ములా ఏంటంటే ఎప్పుడైనా పబ్లిక్ స్పీకింగ్లో యూ ఆల్వేస్ గో టు ద స్టేజ్ విత్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, కరెంట్ అఫైర్స్ ఏముందో అది తెలుసుకొని వెళ్తుండాలి. వెళ్ళినప్పుడు ఏమైతే అంటే ఈయన పాత విషయమే కాదు కొత్తది చెప్తున్నాడు అని ఒకటి మళ్ళీ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో పీపుల్ ఎక్స్పెక్ట్, ఆడియన్స్ అంతే ఏదన్నా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా. మీరు ఒక మైండ్ మ్యాపింగ్ కూడా చేసుకోవచ్చు మీ టాపిక్కి. WH క్వశ్చన్స్ వేసుకోవాలి. వాట్ ఈస్ దిస్, వాట్ మై ఆడియన్స్ నో అబౌట్ ఇట్, వాట్ డు దే ఎక్స్పెక్ట్. ఇది వెరీ ఇంపార్టెంట్. మనం తెలిసింది 30% మాట్లాడితే తర్వాత వాళ్ళకి తెలియని విషయం కూడా మన స్పీచ్లో ఉంటేనే వాళ్ళు వింటారు. అది ఎప్పుడు వస్తుంది, వెన్ యూ అప్డేట్ యువర్ సెల్ఫ్ రెగ్యులర్లీ. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్దాం అనుకుంటున్నాను మేడం. చెప్పండి. ఎందుకంటే మనము ఇన్స్పిరేషన్ కూడా తీసుకోవాలి గుడ్ స్పీకర్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ మన హానబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు బిఫోర్ ఎలక్షన్ నేను ABNలో ఆయన ఇంటర్వ్యూ చూసాను మేడం. ఎప్పుడు చూడలే అంతసేపు. ఆ ఇంటర్వ్యూ 3 గంటలు జరిగింది. 3 గంటలు ఎట్టేస్టేచ్చి మాట్లాడుతూనే ఉన్నారు. ఆ రాధాకృష్ణ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ అడుగుతుంటే అన్నిటికీ చెప్తుంటే నేను అనుకున్నాను ఈయనేంటి ఇంత సబ్జెక్ట్ ఎక్కడిది అని. అంటే దాని వెనకాల ఏం అర్థమవుతుంది మనకు, రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం ఏమేమి ఉంటే అన్ని స్టడీ చేసి వచ్చినట్టే కదా. ఇది గమనించాలి. అంటే ఒక లీడర్ ఎట్లా ఉన్నాడు, ఇవన్నీ చదివి వచ్చాడు 3 గంటలు అనర్గళంగా. ఇది యూట్యూబ్లో ఉంటుంది కూడా చూడాలి. అదొక పార్ట్ అయితే, రెండో పార్ట్ ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ అబ్జర్వ్ చేస్తుంటే ఇంగ్లీష్లో కూడా బాగా మాట్లాడుతున్నారు. అంటే మనకు తెలియదు కానీ మళ్ళీ ఉర్దూ ఎట్లాగో మాట్లాడుతున్నారు. ఎందుకంటే పబ్లిక్లో అన్ని భాషలలో ఉంటారు కాబట్టి అని. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ కాదా? రైట్. కొద్దిగా టైం స్పెండ్ చేయాల్సిందే, అన్నీ నేర్చుకోవాల్సిందే, అందులో ఇన్ఫర్మేషన్. ఇది ఒక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ ఏమంటే మీరు రీడింగ్లో ప్రతి స్టూడెంట్ దగ్గర ఒక ఆటోబయోగ్రఫీ కానీ ఒక బయోగ్రఫీ కానీ బుక్ ఉండాలి. అది ఎవరిది? సక్సెస్ఫుల్ పీపుల్ స్టోరీ. అది చదివినప్పుడు బిగినింగ్ అనేది మామూలు చాప్టర్ అయితే మిడిల్ చాప్టరు మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళందరూ ఫేస్ చేశారు. ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అయినా, పొలిటీషియన్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, టీచర్ అయినా. అప్పుడు మన కాన్ఫిడెన్స్ ఏమో ఇదే ప్రాబ్లం వాళ్ళు కూడా ఫేస్ చేశారా అని అదొకటి. ఇది మీ దగ్గర ఉండాల్సిందే, తెలుగులోనో ఇంగ్లీష్లోనో ఎక్కడో మీ ఇంట్లో ఒక పుస్తకం ఉండాల్సిందే, బయోగ్రఫీ ఆర్ ఆటోబయోగ్రఫీ. ఇంకో ఎగ్జాంపుల్ నేను అప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు
ఆ బడ్జెట్ సెషన్కి హాల్ అంతా ఫుల్ ఉండేదంట. జనరల్గా అపోజిషన్ లీడర్స్ రారు, ఎందుకంటే గవర్నమెంట్ ఏం బడ్జెట్ ప్రజెంట్ చేస్తే అదే అప్రూవ్ అయిపోతుందని. కానీ మన్మోహన్ సింగ్ గారి బడ్జెట్ ప్రజెంటేషన్కి మాత్రము ఆపోజిషన్ లీడర్స్ కూడా వచ్చి హాల్ ఫుల్ అయ్యేది. ఎందుకు అయ్యేదంటే మీరు తర్వాత యూట్యూబ్లో మళ్ళీ చూడండి. సో ఆయన ప్రతి ట్యాక్స్కి ఒక యానిక్డోట్, హ్యూమరస్ యానిక్డోట్ యాడ్ చేస్తుండే అనమాట. దాన్ని ఒక జోక్గా ఏదో ఫన్నీగా చెప్తుంటే ఆ జోక్స్ కోసం వచ్చేవాళ్ళంట. ట్యాక్స్ ఎట్లాగో పడుతుంది, ఫైనాన్స్ మినిస్టర్ చేస్తాడు, తప్పేదే లేదు, కానీ దాన్ని ఎట్లా ఇంట్రెస్టింగ్గా చెప్తారు, ఇది చాలామందికి తెలియదు అని చాలా బుక్స్ కూడా రాశారు. అంటే మనం ఎందుకు చూడండి ఎంతమంది గుడ్ స్పీకర్స్ ఉన్నారు, గ్రేట్ పబ్లిక్ స్పీకర్స్ ఉన్నారు, వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ గురించి తెలుసుకుంటే మీకు మీరు ఎక్కడున్నారు, మీరు కూడా ఆ స్టేజ్ దాటొచ్చు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఈ 2 పాయింట్లు, ఈ 3 పనులు చేయాల్సిందే మీరు. స్టేజ్ ఫ్రైట్ ఇదంతా. ఇంకొకటి, ఆడియన్స్ మీద ఎప్పుడు పాజిటివ్ ఉండాలండి. వాళ్ళు మాట్లాడినా డిస్టర్బ్ చేసినా కూడా యూ హ్యావ్ టు బీ వెరీ పొలైట్ అండ్ పాజిటివ్. ఇది మేము యాజ్ అ టీచర్ మేము కూడా చూస్తూ ఉంటాం కదా. సో సీనియారిటీ పెరుగుతున్న కొద్దీ మాకు కూడా తెలుస్తుంది. ఫస్ట్లో నేను నా టీచింగ్లో కొట్టేవాడిని స్టూడెంట్స్ని, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్లో అల్లరి చేసిన వాళ్ళని. ఆ తర్వాత పీజీసీటీ పీజీడీటీ చేసిన తర్వాత ప్రొఫెసర్ తాపస్ శంకర్ రే గారు, ఇంకా నాకు గుర్తు, ఆయన అన్నాడు, ఏ టీచర్ షుడ్ నాట్ బీట్ శ్రీనివాస్ అన్నాడు. ఓకే, అది మార్చింది. సో వాళ్ళని అర్థం చేసుకోవాలి, ఎందుకు మాట్లాడుతున్నాడు, మీరు చెప్పేది ఇంట్రెస్టింగ్ లేదో అవసరం లేదో ఉంటే మాత్రం ఎవరన్నా మాట్లాడతారు. సో ఛాలెంజ్ మీదే. మీ దగ్గర ఏముండాలి, ఇన్ఫర్మేషన్, కొత్త ఇన్ఫర్మేషన్, పనికొచ్చే ఇన్ఫర్మేషన్. మీ టీచర్ని కూడా ఛాలెంజ్ చేసే ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, అప్పుడు మీకు ఎందుకు టెన్షన్, ఏముండదు, అప్డేట్ చేసుకోవాల్సిందే. దెర్ ఇస్ నో షార్ట్ కట్. ఓకే, ఇది ఇంకా ఉన్నాయి, మళ్ళీ మీరు సార్ టైం ఇచ్చినప్పుడు మాట్లాడతాం. సార్ చెప్పినవన్నీ నోట్ చేసుకోండి. అంటే మనం స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత కొంచెం వెంటనే స్టార్ట్ చేయకుండా కొద్ది బ్రేక్ తీసుకొని ఫస్ట్ ఆడియన్స్ అంతా చూసి సెట్ అయ్యి మైండ్ని, నేను చెప్తాను కాన్ఫిడెంట్గా తప్పకుండా చక్కగా మాట్లాడతాను అని ఒక్కసారి మైండ్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకొని అప్పుడు స్టార్ట్ చేయండి, మీకు ఆ తడబాటు అనేది రాదు. స్టాన్లీ సార్, జామ్ గురించి చెప్పండి. అంటే విద్యార్థులు జస్ట్ ఏ మినిట్, 1 నిమిషం పాటు ఏదైనా విషయం మాట్లాడాలంటే ఎట్లాంటి టాపిక్స్ తీసుకోవాలి, పిల్లలు అసలు ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఆ అంశాల గురించి చెప్పండి. జామ్ అనేది జస్ట్ ఎ మినిట్, ఇట్స్ ఏ ప్రాక్టీస్, రైట్ ప్రాక్టీస్ ఫర్ డెవలపింగ్ పబ్లిక్ స్పీకింగ్ అండి చెప్పాలంటే. అయితే జామ్ ప్రాక్టీస్ అప్పుడు చాలా మంచి పాయింట్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. స్పాంటనిటీ, no hesitation, no deviation, and proper ideation and effective presentation. ఇవి సిస్టమేటిక్గా వెళ్ళాలి మనం. సో no hesitation, no deviation. Spontaneity is, that's what దీన్ని spontaneous check అంటాం. Anything that comes to our mind, we should be able to speak on the spot. జామ్లో ఉన్నటువంటి ప్రత్యేకత అది. అఫ్కోర్స్ అని ఇనీషియల్గా మనం చాలా టైం తీసుకొని మనం పాయింట్స్ అన్నీ గ్యాదర్ చేసుకుని తర్వాత మాట్లాడడం అనేది అది ఎక్స్టెంపొరే, ఒక ప్రిపరేషన్ తీసుకొని. జామ్ అంటే నో ప్రిపరేషన్. టీచర్ ఆర్ ఫ్యాకల్టీ మెంబర్ doesn't give any time for the student. Anything that, for example, there is a school bag. You talk about school bag. What is that you can talk about? See, for example, I identify myself as a school bag. Say I'm a school bag and I carry lots of loads every day. My master takes me to the school and he doesn't take care of me. And when he keeps me there at that along with other bags used to laugh at me, used to mock at me because I'm so dirty. They are very, very fresh and clean. And I feel very sorry about myself. And one day, my master's mother has taken me into her tender hands and she washed me thoroughly. On the following day, when I have been taken to the class, rest of the bag friends have appreciated me and they told me that I'm so shining, I'm so beautiful. I felt very happy, and I thought of requesting my master to take care of me so that I can be also quite shining and beautiful. But unfortunately, my master doesn't take care of me, and I feel very sad about it. See,
a school bag can talk. Anything can be turned into a part of speaking. That is what a book or a mobile or anything, whatever it comes to your mind. So if you can express yourself in a spontaneous manner and speaking without any hesitation and making it in a thorough practice, that is very important for JAM. So JAMs ki konni steps untai. I think madam can give those points. సార్ చెప్పినట్లుగా ఈ 60 సెకండ్స్ మనం 60 సెకండ్స్ ఇలా చూడగానే అయిపోతాయి. కానీ ఈ 1 మినిట్లో నేను ఎలా ప్రజెంట్ చేయాలనేది ఇట్స్ డెఫినెట్లీ అ ఛాలెంజ్. ఓకే, సో జస్ట్ అ ఫ్యూ టిప్స్ యూ కెన్ యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగిన్ విత్ అ డెఫినిషన్. ఒక 2-3 పాయింట్సే ఇవ్వాలి, ఎక్కువ కూడా, ఎందుకంటే మనం ప్రొలాంగ్ చేసే కొద్దీ టైమ్ ఇస్ టికింగ్, ఇజంట్ ఇట్? సో just 2-3 points. I think one excellent example was given by sir on the back, and a personal example, right? And ఒక సింపుల్ కన్క్లూజన్తోని ఎండ్ చేయవచ్చు. ఇక్కడ మీరు ఒకవేళ మతలబ్ స్టక్ అయిపోతే ఏమంటుందంటే 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. కీప్ యువర్ సెంటెన్సెస్ షార్ట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బాడీ లాంగ్వేజ్ గురించి కూడా ఆల్రెడీ చెప్పారు. స్మైల్ ఆల్వేస్ అండ్ మెయింటైన్ ఐ కాంటాక్ట్. వెన్ యూ మెయింటైన్ ఐ కాంటాక్ట్, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ద ఆడియన్స్ లిసనింగ్, అవన్నీ మనకి తెలుస్తుంది. సో ఇఫ్ యు ఆర్ స్టక్, వన్ ఫైనల్ టిప్ ఐ కెన్ గివ్ యూ. ఇఫ్ యు ఆర్ స్టక్, యాక్చువల్లీ వాట్ ఐమ్ ఐ స్పీకింగ్ అబౌట్? సో ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ అ బ్యాగ్. హౌ ఇట్ లుక్స్, మనందరికీ తెలుసు బ్యాగ్ ఎలా ఉంటుందో కదా. సో దాని గురించి ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు, కానీ వీ హ్యావ్ టు టైలర్ అవర్ స్పీచ్ బికాస్ 60 seconds ఈజ్ వాట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. దాని యూజెస్ ఏంటి మనందరికీ తెలుసు, isn't it? అండ్ నీకు ఎలా రిలేట్ అవుతుంది, నీకు ఎంతవరకు అది ఉపయోగపడుతుంది, ఎనీవేర్, రైట్, యూ కెన్ టేక్. సో ఈ 4 పాయింట్స్, ఈ 4 క్వశ్చన్స్, ఈవెన్ శ్రీనివాస్ సార్ చెప్పారు వాట్, వై, హౌ అనేది రిలేట్ చేసుకుంటే ఈ సింపుల్ పాయింట్స్లో, దెన్ ఆటోమేటిక్గా నువ్వు 60 seconds కాదు, యూ కెన్ టాక్ ఎనీ లెంగ్త్. కానీ జామ్ అనేది వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ స్పీచ్, అవర్ థాట్స్, ఎవ్రీథింగ్, బట్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే. అండ్ దట్స్ వాట్ ఈస్ జామ్ ఆల్ అబౌట్. I think Srinivas sir can add a few points down to that. Yes, sure ma'am. నేనేమంటా అంటే జామ్ ఈజ్ ఎ గేమ్ అంట. జామ్ గేమ్ 1 minute, ఇందాకే అన్నారు 60 seconds అట్లా అయిపోతుంది. మాట్లాడడానికి ఇబ్బంది ఏంటి అంటే, నేను జనరల్గా ఐ కండక్టెడ్ లాట్ ఆఫ్ జామ్ సెషన్స్. మీరు ఒక కార్పొరేట్ జాబ్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇది టెస్ట్ వచ్చేసి జామ్. చాలామంది ఇక్కడే రిజెక్ట్ అయిపోతున్నారు. ఆ తర్వాత ఎక్స్టెంపరీ ఉంటుంది, మళ్ళీ జీడీ ఉంటుంది, చాలా ఉంటాయి ఇక్కడ. అక్కడి ఫస్ట్ రౌండ్లో వెళ్ళి వాళ్ళు చాలామంది వచ్చి మా దగ్గర అడుగుతుంటారు, ఈ జామ్లోనే మేము సక్సెస్ కావట్లేదు సార్, ఏంటి ప్రాబ్లం అని. యాక్చువల్గా 60 seconds అట్లా 40 seconds ఇట్లా అయిపోతుంది, ఏం మాట్లాడాలి అని. మొన్న కలిసినప్పుడు స్టాన్లీ సార్ ఒకటి అన్నారు, జామ్లో ఏదో టాపిక్ ఇవ్వచ్చు, ఈ స్పెక్స్ కేసు మీద మాట్లాడండి అంటారు, అంతే. ఇది ఏం మాట్లాడాలంటే ఏదో మాట్లాడండి, అది షేప్ ఎట్లుంది, కలర్ ఎట్లుంది, దానికి ఏమైనా రాసుందా, అది ఎవరిది, దానివల్ల ఎందుకు సేఫ్టీ ఏంటిది, స్పెక్స్కి సేఫ్టీ. మామూలుగా పెడితే ఇప్పుడు నేను ఆ మేకప్ రూమ్లో చూసా, ఎవరితో స్పెక్స్ అక్కడ పడేసి ఉన్నాయి, అది పగిలిపోతాయి, లైన్స్ పడతాయి అక్కడ. అట్లా నువ్వు 1 minute మాట్లాడొచ్చు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్ టాక్స్ అబౌట్ దాట్ అని. దేనికన్నా రెడీగా ఉండాలి. దీనికి నేను ఇంగ్లీష్ మీడియం కాదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు స్టేజ్ ఫ్రైట్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ మాట్లాడే బదులు దాని గురించి మాట్లాడవచ్చు కదా. ఇమీడియట్గా బీ రెడీ. ఎప్పుడు ఆపర్చునిటీస్ ఒకసారి వస్తాయి అని మాట్లాడమన్నారంటే, నేనైతే కండక్ట్ చేసేప్పుడు ఇట్లా అంట, హెయిర్ పిన్ గురించి మాట్లాడంటాను. హెయిర్ పిన్ ఏం మాట్లాడతారంటారు, మాట్లాడవచ్చు, చాలా మాట్లాడవచ్చు, రకరకాలు ఉంటాయి అందులో. ప్లాస్టిక్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, డైమండ్ ఉంటుంది, ఏవో ఉంటాయి. మా మదర్ దగ్గర 15 ఉన్నాయని మాట్లాడవచ్చు, దాన్ని ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఇంకొక పాయింట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, నేను ఎప్పుడు అంటుంటా, వెంకయ్యనాయుడు గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు అన్ని భాషలలో, కానీ ఆయనని ఇమిటేట్ చేయదు. మీరు 3 wordsతోని మీరు సెంటెన్స్ చేయండి. వై షుడ్ యూ ఇమిటేట్? నేను ఈ మేడం లాగా, ఆ మేడం లాగా, ఈ సార్ లాగా మాట్లాడడానికి ఇమిటేట్ చేస్తే నేను పప్పులో కాలేసినట్టే, నా ఐడెంటిటీ పోతుంది. నాకేం తెలుసు, నా స్టైల్లో నేను ఉండాలి, రైట్? ఇది ఇంపార్టెంట్. 3 wordsతో మాట్లాడండి, ఏమవుతుంది? ఆ 60 జామ్లో ఏం చేస్తారంటే, ఆ 1 minute టైంలో మీరు ఎన్ని వర్డ్స్ వాడారో చూస్తారు. అక్కడ చాలామంది ఏం చేస్తారు, 1/2 minute ఆలోచనలోనే పోతుంది. అసలు ఇంకా రెడీ అన్నట్టే, ఇట్లా స్టార్ట్ అంటే ఏం టాపిక్ అనగానే మౌజ్ అనగానే మాట్లాడుతూ ఉండాలి. మౌజ్ అంటే మనకి ఇంట్లో తిరిగే మౌజ్ ఉంటుంది, ఇక్కడ మౌజ్ ఉంటుంది. సో వీ ఫైండ్ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్, కార్డ్లెస్ మౌజెస్ ఉన్నాయి, ఇట్లా మాట్లాడుతూనే ఉండాలి. వాళ్ళు స్టాప్ అనే వరకు మాట్లాడాలి. ఇట్స్ ఏ గేమ్, రన్నింగ్ గేమ్ లాంటిది, అథ్లెటిక్స్ లాంటిది. ఎంజాయ్ పార్టిసిపేటింగ్. మీ మైండ్ ఎక్కడుంది, ఏం తప్పు అవుతుందో. తప్పు చాలామంది చేస్తారండి, చేసిన వాళ్ళే అందరు వచ్చిర్రు. నేను మొన్న ఒక బుక్ చదివా,
All the successful business people have become successful after their age of 60 అంట, 20-30లో కాదు. అంటే 60 వరకు ఎన్ని ఫెయిల్యూర్స్ చూసి ఉండొచ్చు వాళ్ళు. అదంతా అర్థం చేసుకొని అప్పుడు మనీ వాల్యూ అర్థమైపోయి, టైం వాల్యూ అర్థమైపోయి, ఏ బిజినెస్ చేయాలని అర్థం చేసుకొని అప్పుడు స్టార్ట్ చేశారు. సో ఫెయిల్యూర్స్ ఆలోచించకూడదు. సరే మిస్టేక్ అయితే అయింది, కానీ మీ మిస్టేక్ నుండి నేర్చుకోవాలి. ఏఆర్ రెహమాన్ ఉంటాడు. ఏఆర్ రెహమాన్ ఒక ఇంటర్వ్యూ అడిగారు, మీరు ఇది వరల్డ్లో పాపులర్ మ్యూజిషియన్ కదా, మీరు ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు అంటే? జనరల్గా మనం ఏమంటాం, ఫీడ్బ్యాక్, మిమ్మల్ని ఫీడ్బ్యాక్ అడుగుతున్నాం. మన ఛానల్లో కింద ఫీడ్బ్యాక్ ఉంటుంది. ప్రోగ్రామ్ కాగానే మీరు పర్సన్కి పర్సన్ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అందులో మంచి అలవాటు ఏంటంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. లేదు మీకు ఇబ్బంది అనిపించింది, ఈసారి మాట్లాడింది ఆ మేడం ఇట్లా ఇబ్బంది అంటే ఆ సజెషన్స్, కల్పన మేడం అడిగినట్టు సజెషన్స్, సూచనలు, లేదా ఇంకేమన్నా కావాలా ఇవ్వాలి. ఫీడ్బ్యాక్ ఇవ్వడం నేర్చుకోవాలి, మాట్లాడడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇది లైవ్ షో అండి, మీకు నంబర్స్ కూడా డిస్ప్లే చేశారు. ఇప్పుడు 4-5 ఉన్నాం ఇక్కడ. ఇంత ఆపర్చునిటీ ఎప్పుడు దొరుకుతుంది? ఒక మీకున్న డౌట్ ఏదో లైవ్లో అడిగి తెలుసుకోవచ్చు కదా. ఎస్ ఆర్ నో? ఈ పని చేయండి. సో ఈ జామ్ అనేది ఏంటిది అర్థమైంది కదా. ఇట్స్ ఎ గేమ్. కమ్యూనికేషన్ ఈజ్ ఎ గేమ్. ఎంజాయ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఐడియాస్. డోంట్ వరీ అబౌట్ నెగటివ్ ఫీడ్బ్యాక్ ఎట్ ఆల్. సరే ఈరోజు ఫెయిల్ అయితే నెక్స్ట్ మీరు ఇది చేస్తారు. సో జస్ట్ మాట్లాడండి అంతే, తప్పో ఒప్పో. ఇది నా సజెషన్. జస్ట్ మీరు ఎక్కడన్నా ప్రాక్టీస్ చేయొచ్చండి. ఫ్రీ టైంలో, మీ లంచ్ టైంలో మీరు 2 ఫ్రెండ్స్ కలుసుకొని మనం లేటెస్ట్ కండక్ట్ జామ్ అనుకోండి, అక్కడ చేసుకోండి. ఇది 1. ఇంకా మిగతా పాయింట్స్ నేను మీరు మళ్ళీ టైం ఇచ్చినప్పుడు చెప్తాను. థ్యాంక్ యూ సార్. చూసారు కదమ్మా, జామ్ అంటే ఒక జస్ట్ యాక్టివిటీ. సరదాగా మీరు అన్నట్టు మీ చుట్టూ ఉన్నటువంటి ఎన్నో ఆబ్జెక్ట్స్ మీద మీరు ఒక 1 minute అనేది మాట్లాడడం ఒక ఛాలెంజ్గా, పిల్లలు మీరు 4-5 స్టూడెంట్స్ కలిసి కూడా ఒక గ్రూప్ యాక్టివిటీగా మీరు డెవలప్ చేసుకుంటే దానివల్ల కమ్యూనికేషన్ అనేది ఒక దాని గురించి మనం మాట్లాడే దాని మీద పట్టు, ఒక ఇంగ్లీష్లోనే కాదు, మీరు తెలుగులో ప్రాక్టీస్ చేయొచ్చు, హిందీలో ప్రాక్టీస్ చేయొచ్చు, ఏ లాంగ్వేజ్లోనైనా మన కమ్యూనికేషన్ అనేది, ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేవి డెవలప్ కావడానికి మీరు ఆ జామ్ని ప్రాక్టీస్ చేయండి. స్టాన్లీ గారు, సార్ ఎక్స్టెంపోర్ గురించి, సాఫ్ట్ స్కిల్స్లో పిల్లలకి పబ్లిక్ స్పీకింగ్లో ఈ ఎక్స్టెంపోర్ అనే అంశం గురించి. ఎక్స్టెంపోర్ అనేది మనం ఒక ప్రిపేర్డ్గా ఉండి ఒక టాపిక్ మీద తరోగా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని దాన్ని ఒక సిస్టమాటిక్ వేలో ప్రజెంట్ చేయడాన్ని ఎక్స్టెంపరీ ప్రజెంటేషన్ అంటాం. అయితే ఈ జామ్కి ఎక్స్టెంపరీ ప్రజెంటేషన్స్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఇందాక నేను ఒక పాయింట్ చెప్దాం అనుకున్నాను జామ్కి వచ్చినప్పుడు. నెక్స్ట్ నేను ఎక్స్టెంపోర్కి వస్తాను. నేను ఐఎమ్ ఏ కార్పొరేట్ ట్రైనర్. I worked in different IT companies. I worked in different, I have a blend of experience. I started with academics and got into corporates. నేను ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి కొన్ని టెక్నిక్స్ చెప్తూ ఉండేవాడిని స్టూడెంట్స్కి. ఈవెన్ బడ్డింగ్ ఎంప్లాయీస్ని కూడా నేను ట్రైన్ చేశాను, కార్పొరేట్ కంపెనీస్లో ఉన్నటువంటి బడ్డింగ్ ఎంప్లాయీస్. సో ఇంటర్వ్యూస్లో ఒక టెక్నిక్ ఉంది. ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, డిగ్రీ స్టూడెంట్స్కి క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. దానిలో దెర్ ఇస్ అ థియరీ కాల్ 12x12x12. చాలా విచిత్రమైనటువంటిది నేను అప్రోచ్ ఇది. అంటే ఇది జామ్ లాంటిది ఒక విధంగా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు ప్రతి ఇంటర్వ్యూలో కూడా. నేను దాన్ని ఏమంటాను అంటే దెర్ ఇస్ అ థియరీ కాల్ 12x12x12. The 12 steps that you take into the interview room, 80% of your personality is judged. You haven't opened your mouth by then. The way you sit, the way you stand, the way you keep your facial expression, the way you smile, the way you do your hair, the way you keep your dress, and the way you keep your facial expression, lot of things. So even without opening your mouth, your candidature is already assessed by the interviewer. First 12. Second 12, the 12 words that come out of your mouth tells about your command in communication, your fluency, your grammatical accuracy, your diction, your choice of words. Your diction means choice of words, your accent or your pronunciation, and your voice modulation. Lot of things can be easily assessed by the way that when you happen to open your mouth and speak a few words, just 12 words, and that's enough for him to assess
at what level you are. And the third 12 is 12 important skills which are essential to be successful at the corporate world. సో ఒక్క క్వశ్చన్తోనే ఇంకా క్వశ్చన్ ఇంకా స్టార్ట్ కాకముందే క్యాండిడేచర్ అసెస్మెంట్ జరిగిపోయింది. ద మూమెంట్ వెన్ యూ హ్యాపన్ టు ఓపెన్ యువర్ మౌత్ ఇట్ ఈస్ కంప్లీట్. ఇన్ఫ్యాక్ట్ అందుకని స్టూడెంట్స్ బయటకు వచ్చి క్యాండిడేట్స్ నన్ను ఏం అడగలేదురా, జస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు, ఓకే యూ కెన్ గో అన్న, దట్స్ ఇట్. And I don't know whether I'm going to be selected or not. That means you have already given yourself that you have, the interviewer has got perfect clarity on you. So, extempore presentation, jam sessions ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే you'll be able to grab the attention of the student, of the audience, and you should be able to impress them. When you are confident, you can create confidence to the audience. That is very important. సో ఎక్స్టెంపరీ ప్రజెంటేషన్కి కావాల్సినటువంటి ఇక టెక్నిక్స్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ ఆన్ ది ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్. యూ షుడ్ నో అబౌట్ యువర్ ఆడియన్స్, వెదర్ ద ఆడియన్స్ ఆర్ లుకింగ్ ఫర్ సమ్ లాజికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద టాపిక్, ఆర్ దే వాంట్ టు వెదర్ ద ఆడియన్స్ ఆర్ emotional, they do have emotional approach in listening to you, whatever it is. So understanding the audience is very important. Okay, as a matter of fact, as a presenter, there is a point called make or break. Make or break, you have to understand the audience and you should be able to, అందుకనే మీ స్టూడెంట్స్ మీకు అర్థమవుతూ ఉంటుంది నేను చెప్తున్నప్పుడు. ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళగానే కొత్త టీచర్ అయితే ఫస్ట్ 3 to 5 minutesలో స్టూడెంట్స్ యొక్క అటెన్షన్ని గ్రాప్ చేయగలిగితే ఇక అకాడమిక్ ఇయర్ అంతా ఆమెదే, లేకపోతే ఆ సార్దే. ఒక్కసారి కానీ ఆ క్లాస్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫస్ట్ 5 minutesలో ఇంప్రెస్ చేయలేకపోతే దాని ఇంపాక్ట్ ఆ క్లాస్ అంతా ఉంటుంది. సో మేకింగ్ ఇట్ ఇన్ ఎ వెరీ ఎఫెక్టివ్ వే and grabbing the attention of the students is very important. Grabbing the attention of the audience is very important. So that is one of the techniques. And the third one is start with an anecdote or a story. You have to create interest in the audience, and audience should be very interested to listen to you. So how can I make my audience quite inquisitive towards me? What sort of approach is essential from my end? See, that is one technique I should say. Thank you. So other techniques, madams, మీరు షేర్ చేస్తారని. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక కాల్ ఉంది, చూద్దాం. ఓకే, హలో. మాట్లాడదాం అంటే స్టేజ్ ఎక్కినాక స్టక్ అయిపోతున్నాం. మీకు అదే సాయి నిర్మల్ నుంచి మాట్లాడుతున్నావు. స్టేజ్ ఎక్కగానే స్టక్ అయిపోతున్నాయి. ఇందాక నుంచి మనం అదే చెప్పుకుంటున్నాం కదా, ఎలా స్టక్ అవ్వద్దు అనేవి కొన్ని పాయింట్స్ అన్ని సార్ చెప్పారు కదా. ఈ వీడియో మళ్ళీ కావాలంటే యూట్యూబ్లో ఉంటుంది, అవన్నీ ఒక్కసారి రాసుకో. ఒక్కసారి సార్ కూడా మళ్ళీ చెప్తారు. చెప్పండి సార్ శ్రీనివాస్ గారు. సాయి, ఓకే, అర్థమైంది సాయి. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ యువర్ కాల్. ఓకే, అయితే స్టేజ్ ఎక్కినప్పుడు ఫియర్ వస్తుంది అన్నారు, అది కామన్, అందరికి జరుగుతుంది. మనం ఒకటి మాట్లాడడం ఇందాక, నోట్స్ పెట్టుకో, తప్పులేదు. కొన్ని బుల్లెట్ పాయింట్స్ పెట్టుకో, ఏం మాట్లాడాలో వాటిని చూస్తూ కూడా మాట్లాడవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నీ మైండ్లో ఉంటుంది కదా, నీకు తెలిసిన టాపిక్ కాబట్టి ఆ పాయింట్స్ పెట్టుకొని కూడా 1 by 1 మాట్లాడవచ్చు. నేను ఇందాక ఇంకో టెక్నిక్ చెప్పా కదా, నీకు అంత టెన్షన్ అనిపిస్తే దాని గురించి ఉన్న కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఆడియన్స్ని అడుగు అప్పుడే. లేదా జనరల్ క్వశ్చన్స్ ఏంటి, హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే, హౌ వాజ్ యువర్ డే స్టార్టెడ్, ఈ కొన్ని క్వశ్చన్స్ అడుగు మెల్లిగా. ఇంకొకటి, మెల్లిగా, తొందర అవసరం లేదు. నువ్వు ఎంతైనా టైం తీసుకో, పర్వాలేదు. ఇది అక్కడ ఏం కాంపిటీషన్ కాదు అది, ఓకేనా? సో ఈ కొన్ని జనరల్ క్వశ్చన్స్ వేసుకొని ఆ పేపర్ పాయింట్ తీసుకొని దాని గురించి నువ్వు మాట్లాడు. లేదు ఇంకా ప్రాబ్లం అవుతుందంటే ముందు రోజు ఒకరోజు ప్రాక్టీస్ చేసుకో ఒక్కడివే. నేను చాలామంది చెప్తాను, ఇప్పుడు మా అందరికి ఫోన్స్ ఉన్న వాళ్ళందరికీ చెప్తాను, ఫోన్లో కూడా నువ్వు స్పీచ్ రికార్డ్ చేసుకో, మళ్ళీ దాన్ని నువ్వు చూడు, నీకు అర్థమవుతుంది నీ బాడీ లాంగ్వేజ్ ఎట్లుంది, ఈ క్లారిటీ ఎట్లా ఉంది, స్పీచ్ ఎట్లా ఉంది, అవన్నీ కూడా అర్థమవుతాయి. ఇది ఒక టెక్నిక్.
లేదు ఫోన్ లేదు సార్ అన్నారు అనుకోండి, నీ ఫ్రెండ్ని ఎవరినో అక్కడ కూర్చోబెట్టుకో ముందే. రేపు స్పీచ్ అంటే ఈ రోజే నువ్వు నా స్పీచ్ ఉంది వినండి, విని కొన్ని పాజిటివ్ సజెషన్స్ ఇవ్వండి అని చెప్పండి. ఈ కొన్ని ప్రాక్టీస్ చేయాలి. నేను ఇందాక కూడా ఎగ్జాంపుల్ చెప్పాను, ఎవరు ఒక్క రోజులో ఏం గ్రేట్ స్పీకర్ అవ్వలేదు, టెన్షన్ లేదు. నువ్వు ఈసారి మాట్లాడి చూడు, అదే తప్పు వచ్చినా పర్వాలేదు, రైట్ వచ్చినా మాట్లాడేసేయి. ఆ నర్వస్నెస్ వదిలే, ఆ టైంని ఎంత ఉందో ఆ టైం నువ్వు వాడుకో, అది వదిలేయి. ఎవరు గ్రేట్ స్పీకర్స్ కాదు. ఓకే, సెకండ్ టైం నువ్వు మంచిగా చేయగలవు. ఐ హోప్ దిస్ విల్ వర్క్. చూసా కదా సాయి, సార్ చెప్పిన టెక్నిక్స్ పాటించు. అట్లనే అద్దంలో ఒకవేళ ఎవ్వరూ లేదు, ఎవరి ముందు మాట్లాడాలంటే కూడా భయం అవుతుంది, ఓ మిర్రర్ ముందు కూర్చొని ఫస్ట్ నీ ఫియర్ పోవటానికి నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తూ మాట్లాడుకో, అది కూడా హెల్ప్ అవుతుంది. ఇలా మనం కొన్ని మెజర్స్ ముందస్తు ప్రిపరేషన్ కనుక ఇలాంటివి చేస్తే మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. సార్, స్టేజ్ ఎక్కాక వాళ్ళు ప్రిపేర్ అయింది ఒకటి మాట్లాడతారు, తప్పులు మాట్లాడితే ఒకవేళ ఏం చేయాలి? పిల్లలకి చాలామందికి ఇట్లా డౌట్స్ వస్తుంటాయి. అంటే సడన్గా తెలియకుండా ఒకటి మాట్లాడాలని ఒకవేళ తప్పుగా మాట్లాడితే వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి దాన్ని? రైట్, ఇది కూడా కామన్ ప్రాబ్లం మేడం. ఐ థింక్ దిస్ క్వశ్చన్ విల్ హెల్ప్ ద స్టూడెంట్స్. ఇది మనం ఎంత ప్రిపేర్ అయినా కూడా జరుగుతుంది. అందుకే ప్రిపరేషన్ కన్నా నేను ఒక పానేషియా అంటారు, మెడిసిన్ దట్ కెన్ క్యూర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎయిల్మెంట్స్ అన్నట్టు. అన్ని ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ ఏంటంటే రెగ్యులర్గా 10 నిమిషాలన్నా చదివే అలవాటు. అది 10 నిమిషాలే కావచ్చు, కానీ అది నీకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇందాక ఈసారి కొన్ని అడిక్టెక్ట్స్ చెప్పారు ఐన్స్టీన్ గురించి, మేడం చెప్పారు, ఆ మేడం కొన్ని ఎక్కడి నుండి వచ్చినాయి ఇవన్నీ? వీళ్ళు చదివారు, వాళ్ళు చాలా పుస్తకాలు చదివారు కాబట్టి అందులో నుండి సెలెక్ట్ చేసుకొని ఈ టాపిక్ ఏం చెప్పాలో ఆలోచించి చెప్పారు. వీళ్ళ బుర్రలో చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్, సెలెక్ట్ చేస్తున్నారు అందులో. ఎవరు ఈ స్టూడెంట్స్కి మీరు కూడా ఎక్కువ చదివితే ఒక ప్రాబ్లం ఉండదు. ఓకే, అది చేయండి, ప్రాబ్లం లేదు. సో మీ క్వశ్చన్ వచ్చి ఏంటంటే ఎంత ప్రిపేర్ అయినా కూడా తప్పు మాట్లాడతాం. అది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మన ప్రాబ్లం కావచ్చు, ఇంకోసారి ఆడియన్స్ ప్రాబ్లం కావచ్చు. ఈ రెండు ఉంటాయి. ఆడియన్స్ది మీరు ముందే చెప్పొచ్చు, పొలైట్గా వాళ్ళని చెప్పొచ్చు, ప్లీజ్ నేను ఒక పాయింట్ మర్చిపోయిన దాకా, మీరు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు హలో భయం వేస్తుంది స్టూడెంట్ చెప్పడానికి. భయం వేస్తుంది ఎలా అని అడుగుతున్నావా? అవును ఏ మేడం. క్లాస్ అడగండి. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్ బైక్. ఫస్ట్ ఇయర్. ఓకే, ఓకే, ఆన్సర్ చెప్పండి మేడం. స్వర్ణ మేడం, ఇప్పటిదాకా పిల్లలు అంటే జనరల్గా అదే భయం అవుతుంటుంది ఒకవేళ తప్పు మాట్లాడితే. ఇప్పటిదాకా మనం అవే డిస్కస్ చేస్తున్నామమ్మా. మళ్ళీ ఒక్కసారి నీకు మేడం చెప్తాను. ఇంతకుముందు సార్ చెప్పినట్లుగా, శ్రీనివాస్ చెప్పినట్లు, భయం అనేది అందరికీ ఉంటుందమ్మా, నీ ఒక్కడికే కాదు. అట్స్ అ కామన్ ఫ్యాక్టర్, ఎవ్రీబడి హ్యాస్ దట్ ఫియర్. కాకపోతే సార్ అన్నట్లుగా కొంచెం ప్రిపరేషన్, దట్ ఈస్ ద కీ ఫర్ ఎవ్రీథింగ్. ఇంకొకటి, జామ్ సెషన్లో సింపుల్ టాపిక్సే ఇస్తారు. ఒక పెన్ గురించి రావచ్చు, ఒక బుక్ గురించి కావచ్చు, నీకు ఆల్రెడీ తెలిసిన సబ్జెక్టే. సో భయం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ రావద్దు. సెకండ్ థింగ్, ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే ఆ ఫియర్ అనేది ఓవర్కమ్ చేయవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను వింటే, ఐ యామ్ రెడీ అంటే ఎవ్వరు లేనప్పుడు నువ్వు స్టేజ్ మీద నిల్చో, వెళ్ళి నీ ఆడిటోరియంలో లేకపోతే నీ క్లాస్ రూమ్లో ఎవ్వరు లేనప్పుడు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ క్లాస్, ఒక ఫ్యూ లైన్స్ మాట్లాడు, ఆ భయం అనేది పోతుంది. లేకపోతే మీ ఫ్రెండ్ని కూర్చోబెట్టుకో, ప్రాక్టీస్ చేయించుకో. ఆర్ అ సెట్టింగ్ ఎట్ హోమ్, ఇంట్లో మీ చిన్న చెల్లియో తమ్ముడో ఉంటారు కదా, వాళ్ళ ముందైతే మనం భయపడం కదా. సో స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, ఏదైనా మాట్లాడు. ఒక ఆర్గనైజ్డ్గా ఉండాల్సిన అవసరం లేదు స్పీచ్. ఫస్ట్ ఏంటంటే మనము ఆ ఫియర్ని ఓవర్కమ్ చేయడానికి, ఆ భయాన్ని తొలగించుకోవడానికి ఇలా మాట్లాడుతూనే ఉండాలి. ఓకే, బైలింగ్వల్ కూడా కావచ్చు, కొన్ని తెలుగులో మాట్లాడు, కొన్ని ఇంగ్లీష్లో మాట్లాడు. కాకపోతే అక్కడ మెయిన్ పాయింట్ ఏంటి, మనం భయం అనేది ఓవర్కమ్ అవుతున్నాం, ఇజంట్ ఇట్? సో అట్లా మీ ఫ్రెండ్స్ని, మీ ఇంట్లో వాళ్ళతోటి ఇలా మార్చుకుంటే డెఫినెట్గా యూ విల్ బీ ఏబుల్ టు ఓవర్కమ్ ద ఫియర్. మేడం, ఈరోజు మనం నేర్చుకున్న అంశాలన్నీ ఒకసారి పిల్లలకి సమ్మరైజ్ చేసి. ఓకే, రైట్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్, దానికి కాన్ఫిడెన్స్, క్లారిటీ ఉండాలి, రైట్? ఇంకా అదే కాకుండా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ వి రెడీ టు కనెక్ట్ విత్ ది ఆడియన్స్. ఇప్పుడు ఆడియన్స్, టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఎంత పెద్ద గ్రూప్ అయినా ఓకే, మనకి కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇన్ఫర్మేటివ్గా ఉండాలా. శ్రీనివాస్ సార్ చెప్పారు, రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రీడింగ్, ద మోర్ యూ రీడ్ ద మోర్ ఇన్ఫార్మ్డ్ యు ఆర్. సో మనకి ఏ టాపిక్ మీద ఇచ్చినా మనము మాట్లాడగలిగే ఎబిలిటీ ఉంటుంది.
దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, పబ్లిక్ స్పీకింగ్లో అదే కాకుండా బాడీ లాంగ్వేజ్, సార్ చెప్పినట్లుగా, స్టాన్లీ సార్ చెప్పారు, బాడీ లాంగ్వేజ్, మనం ఎలా నడుస్తామో ఎలా ఉంటామో అవన్నీ కూడా మనకి చాలా ఇన్ఫర్మేషన్, ఎదుటి వాళ్ళకి ఒక అసెస్మెంట్ అనేది జరుగుతుంది మన గురించి. ద వే వీ క్యారీ అవర్ సెల్స్, ద వే వీ స్పీక్ విత్ కాన్ఫిడెన్స్, ద వే వీ యూజ్ వొకాబులరీ, సింపుల్ వొకాబులరీ చాలా సింపుల్గానే పెట్టవచ్చు, నాట్ నెసెసరీ చాలా కష్టమైన వర్డ్స్ వాడాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్. సింపుల్గా మీకు వచ్చిన లాంగ్వేజ్లో. అండ్ మిస్టేక్స్, ఎస్ వీ ఆల్ మేక్ మిస్టేక్స్, ఎందుకంటే మనం హ్యూమన్ బీయింగ్స్ కదా. సో లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్, డోంట్ గెట్ స్కేర్డ్. And maybe sir can add a final tips to the students, a few of. Oh, actually we have to create our own environment. Actually, why we are not speaking English comfortably and confidently? Because we are following translation method. That's what in the earlier నేను ఫస్ట్ నా పాయింట్స్ గురించి నేను మాట్లాడేటప్పుడు అదే చెప్పాను నేను. సో మనం ఫేస్ చేస్తున్నటువంటి లింగ్విస్టిక్ రిలేటెడ్ బ్యారియర్స్లో లాస్ట్ పాయింట్ నేను చెప్పాను, అదేంటంటే ఫస్ట్ది ఏంటి, వెకాబులరీ, సెకండ్ ఎక్స్ప్రెషన్, థర్డ్ గ్రామర్, ఫోర్త్ ప్రొనౌన్సియేషన్ అండ్ ఫిఫ్త్ ట్రాన్స్లేషన్. సో వెన్ యూ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, యూ మస్ట్ థింక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. If you think in Telugu and try to translate this Telugu thoughts into English language, you will not be able to make yourself comfortable or confident in speaking English. So for that, మనం ఏం చేయాలంటే మన ఓన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. అంటే మనకు ఇప్పుడు ఏఐ ద్వారా కానీ లేకపోతే డిఫరెంట్ స్ట్రాటజీస్, టెక్నిక్స్ వచ్చినాయి. ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పులు కానీ, లేకపోతే అనేకమైనటువంటి యొక్క ఎయిడ్స్ అనేవి, హెల్ప్ అనేది మనకు ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 5-step process is there to practice. For example, you're listening to a conversation. See, we come across many conversations. Actually, a common man comes across 150 to 200 conversations in day-to-day life. So we have to listen to the conversations of the native speakers. And there is a 5-step process to practice it. Step number 1 is a scientific approach, as a matter of fact. Step number 1, listen to the conversation thoroughly. Listen to the conversation thoroughly. So when we listen to the conversation thoroughly, we get WH questions. Who are there in the conversation? What are they talking about? Where are they talking? And why are they talking about? Okay, and all these questions. For example, John and Peter are speaking. For example, you are listening to the conversation. Hey John, good morning, how are you? I'm good, Peter, how about you? After a very long time. So for example, you are listening to the conversation like this. So the first step is listen to the conversation, understand the whereabouts of the conversation. Second thing is listen and imitate the speaker. Listen to the conversation, listen every word that you hear, and listen and imitate. I mean, follow the native speaker. Third one is go along with the native speaker and give pause and imitate the native speaker. Fourth one is speak without the native speaker. Fifth one is record your voice. These are the 5 steps. First one, observe it, thoroughly observe it and find out the whereabouts of the conversation. Second one is go along with the speaker. For example, hi, how are you? So this exactly you need to practice. That is the second step. Third one is pause and imitate. First, second one is you are going along with the speaker. Third one is pause and imitate. And the fourth one is speak without the speaker. And the fifth one is record your voice. With the help of these 5 steps, you will be able to make a lot of difference in a span of 30 to 45 days. విద్యార్థులు చూశారు కదా, ఈరోజు మన టాపిక్ పబ్లిక్ స్పీకింగ్లో సారు కొన్ని టిప్స్ చెప్పారు, మేడం కొన్ని టిప్స్ చెప్పారు. చాలా మనం అంటే
దాన్ని భయాన్ని పోగొట్టుకోవటానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, జామ్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎక్స్టెంపర్ అంటే ఏంటి, అసలు పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి, మనం రోజువారీ మన డైలీ యాక్టివిటీస్లో వాటితోటి ఎట్లా ప్రాక్టీస్ చేసి మనం ఇవన్నీ ఓవర్కమ్ కావాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ గెస్ట్లన్నీ ప్యానెల్లో చాలా చక్కగా డిస్కస్ చేశారు. ఇవన్నీ కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో టీసాట్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. మీరు ఎవరైనా చూడకపోతే దీని ముందు కూడా 2 సెషన్స్ అయ్యాయి సాఫ్ట్ స్కిల్స్ గురించి. అవి కూడా మీరు చూసి ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని రాసుకొని ప్రాక్టీస్ చేసి మీ డైలీ లైఫ్లో అప్లై చేసుకోగలరు. ఈ చక్కటి పిల్లలకి, విద్యార్థులకి ఇంత మంచి టిప్స్ చెప్పినందుకు, ఈ సమాచారం అందించినందుకు ప్యానెల్ అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ప్లెజర్. థ్యాంక్ యూ.